వెల్కమ్ 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 డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి, అద్భుతమైన విజయ ప్రపంచంలోకి అని మనం చెప్పవచ్చు. సో ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది, ఎంతో మంది వ్యాపారస్తులు ఉండవచ్చు, ఎంతో మంది ఉద్యోగస్తులు ఉండవచ్చు. ఏ వ్యాపారం ఉద్యోగం లేకుండా ఏదన్నా ఒకటి మంచి ఆపర్చునిటీ వస్తే చూస్తాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే హౌస్ వైఫ్ గృహిణులు ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు, రిటైర్డ్ అయిన పర్సన్స్ కావచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా కానీ ఈ బిజినెస్ ని మనం చేసుకుంటూ ఒక అద్భుతమైన కెరీర్ ని నెట్వర్క్ కనెక్టివిటీ వల్ల కొంచెం ఒక 1 minute డిస్టర్బ్ అయింది, నో ఇష్యూ. సో అటువంటి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి, ఒక అద్భుతమైన విజయ అవకాశంలోకి మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాను. సో ఇటువంటి అవకాశం ఏంటి? బిజినెస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది పైన ఈ స్టోర్ ఇండియా అని. ఏంటి ఈ స్టోర్ ఇండియా? ఈ స్టోర్ ఇండియా అనేది ఒక సూపర్ మార్కెట్ అండి, రెగ్యులర్ సూపర్ మార్కెట్. ఒక ఎన్నో మీ ఊళ్ళలో ఎన్నో రకాల సూపర్ మార్కెట్స్, ఇండిపెండెంట్ పర్సన్స్ పెట్టుకున్న సూపర్ మార్కెట్స్ చూసి ఉంటారు, లేదంటే బ్రాండెడ్ కొన్ని కంపెనీల యొక్క బ్రాండెడ్ సూపర్ మార్కెట్స్ అనేది చూసి ఉంటారు. అది మోర్ సూపర్ మార్కెటా, లేదంటే మనకి డిమార్ట్ కావచ్చు, మోర్ కావచ్చు, లేదా ఇలాగ రిలయన్స్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల మనకి సూపర్ మార్కెట్స్ అనేది మన చుట్టూ ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, మన దేశీయ కంపెనీలు ఉన్నాయి, అంతేకాదు విదేశీ కంపెనీలు కూడా చాలా మనకి ఆల్రెడీ వస్తున్నాయి రీటైల్ రంగంలో. ఎందువల్ల ఇంతమంది రీటైల్ రంగంలోకి వస్తున్నారు? ఎందుకు? రీటైల్ అంటే చిల్లర వ్యాపారం, చిల్లర వర్తకం అని చెప్పేసి గతంలో ఏమనేవాళ్ళు? చిల్లర వ్యాపారం అనేవాళ్ళు, చిల్లర వర్తకం అని చెప్పేసి అనేవాళ్ళు. మరి ఇటువంటి చిల్లర వ్యాపారంలోకి, చిల్లర వర్తకంలోకి ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలందరూ కూడా వస్తున్నారు అంటే, ఒక్కసారి ఆలోచించండి. మన దేశ జనాభా 136 కోట్లకు పైగా జనాభా. డివైడెడ్ బై 4 అని మనం వేసుకుంటే, యావరేజ్ గా ఒక ఫ్యామిలీకి 4 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ అని చెప్పేసి మనం వేసుకుంటే ఎన్ని కోట్ల కుటుంబాలు అవుతాయి? మరి ఇన్ని కోట్ల కుటుంబాలన్నీ కూడా కలిసి ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వాడే ప్రతి ఒక్క వస్తువు, అది పేస్టా, బ్రషా, సబ్బా, షాంపూనా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా పసుపు పొడి, ధనియాల పొడి, ఈ రకంగా ప్రతి ఒక్క ఐటమ్, రైస్, ఆటా, టోటల్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలోనూ ఏం చేయాలి? ఏదో ఒక షాప్ లోంచి కొనుక్కుంటూ రావాలి. మరి అలాగా ఎన్ని కోట్ల వ్యాపారం అవుతుంది? ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాడే వస్తువు అంటే కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఈ రీటైల్ సెగ్మెంట్ అనేది, రీటైల్ రంగం అనేది. కాబట్టి దీన్ని గుర్తించిన ఇది నిజంగా చిల్లర వ్యాపారం కాదండి, లక్షల కోట్ల వ్యాపారం. సో అటువంటి బిజినెస్ ని, పొటెన్షియల్ ని గుర్తించిన కంపెనీలు ఏం చేస్తున్నాయి? రీటైల్ రంగంలో వాళ్ళ బ్రాండ్స్ తోటి మనకి సూపర్ మార్కెట్ల రూపంలో ప్రతి ఊళ్ళను దర్శనమిస్తున్నాయి. విదేశీ కంపెనీలు కూడా ఈ రోజు మన దేశంలోకి వచ్చి వ్యాపారం అనేది చేస్తున్నాయి. అంతటి పవర్ఫుల్ బిజినెస్ లోకి ఈ రోజు మనము ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్ ద్వారా కేవలం బిజినెస్ లో పార్ట్ అవ్వడం అంటే, ఒక కస్టమర్ లాగా మోర్ సూపర్ మార్కెట్ లో మీరు కొనవచ్చు, డిమార్ట్ లో కొనవచ్చు, బిగ్ బజార్ లో కొనవచ్చు, లేదా రిలయన్స్ లో కొనవచ్చు, వేరే ఇంకా ఏదైనా సూపర్ మార్కెట్ లో కొనవచ్చు. కానీ వాటిలో యాజ్ ఏ కస్టమర్ మాత్రమే మీరు ఉండగలరు, కానీ వాటి ద్వారా మీరు ఆదాయం అనేది సంపాదించలేరు. కానీ తొలిసారిగా మనకు అటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ రంగం ఏదైతే రీటైల్ రంగం ఉందో, ఆ రీటైల్ రంగంలో జరిగే వ్యాపారంలో మీదంటూ కొంత పార్ట్, మీదంటూ కొంత వాటా, అన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారంలో మీరు ఎంతైతే మీ టీం ని డెవలప్ చేస్తారో, ఎంతైతే నెట్వర్క్ ని డెవలప్ చేస్తారో, ఆ టీం ద్వారా, ఆ నెట్వర్క్ ద్వారా జరిగే బిజినెస్ లో మీదంటూ కొంత పార్ట్ తీసుకోవడానికి మీకు వచ్చేసి ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది ఈ స్టోర్ ఇండియా వేదిక్ ఆయుర్ క్యూర్ అనే మన కంపెనీ. మరి ఏంటి ఈ స్టోర్ ఇండియా అనేది? మన కంపెనీ పేరు, ఒరిజినల్ పేరు వచ్చేసి ఉంది యాక్సిస్ ఈ కార్ప్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. మన బ్రాండ్ నేమ్, మనది ఏదైతే మనకి సూపర్ మార్కెట్స్ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఈ స్టోర్ ఇండియా. మన కంపెనీ కేవలం మనకి రీటైల్ రంగంలోనే కాకుండా ఇంకొకటి ఆయుర్వేదం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ రోజు మనకి హెల్త్ అనేది అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అన్నారు పెద్దలు. గతంలో మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకు మహాభాగ్యం అని అన్నారో, ఈ రోజు మన పరిస్థితి ఏదైతే ప్రపంచంలో ఒక పాండమిక్ సిచ్యుయేషన్ అనేది మనం చూస్తున్నామో, ఒక కోవిడ్ సిచ్యుయేషన్ అనేది చూస్తున్నామో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరము కూడా మనం దాన్ని గుర్తించవచ్చు, ఖచ్చితంగా గుర్తు చేసుకోవచ్చు. ఎస్, నిజంగానే ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఈ రోజు తెల్లారితే వాట్సాప్ గ్రూపుల్లో
ఏది చూడాల్సి వస్తుందో, రిప్ మెసేజ్ అనేది ఆర్ రెస్ట్ ఇన్ పీస్ అనే మెసేజ్ అనేది ఎవరి కోసం పెట్టవలసి వస్తుందో అనేది తెలియకుండా మనము గడుపుతున్నాము. ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉండే వాట్సాప్ గ్రూప్స్ లో ఇది మెసేజ్లు అనేది వస్తున్నాయి. మరి ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కోసం కావచ్చు, ఇమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితేనేమి, లేదా ప్రతి ఇంట్లో ఉండే జనరల్ సమస్యలు, అది జాయింట్ పెయిన్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లేడీస్ గైనకాలజిస్ట్ ఇష్యూస్ కావచ్చు, జెంట్స్ ప్రాబ్లం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, బీపీ కావచ్చు, ఇట్లా రకరకాల ఇవే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాకుండా చిన్న చిత్తగా సమస్యలు అంటారు. ఆస్తమా కావచ్చు, లేదంటే మనకి జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న సమస్యల పరంగా మనం చూసుకున్న ప్రతి ఒక్క దానికి అద్భుతమైన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే బ్రాండ్ మన బ్రాండ్ ఆయుర్ క్యూర్ అనే బ్రాండ్. మరి ఈ రెండింటి కాంబినేషన్ లో మనకు వచ్చేసి కంపెనీ అనేది వస్తుంది. మరి ఇటువంటి ఒక అద్భుతమైన కంపెనీని నడిపే డ్రైవింగ్ ఫోర్స్ అనవచ్చు. మరి ఎన్నో ఆల్రెడీ మనకి కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఎన్నో విజయాలను సాధించింది, ఎన్నెన్నో మనకి మరింత గొప్ప గొప్ప విజయాలను ఇంకా భవిష్యత్తులో అందుకోబోతున్న గొప్ప మేనేజ్మెంట్ అని మనం చెప్పవచ్చు. అటువంటి మేనేజ్మెంట్ లో ముఖ్యులు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారైన మిస్టర్ ఫైజాన్ ఖాన్ గారు. డాక్టర్ ఫైజాన్ ఖాన్, BAMS, 25 సంవత్సరాల అనుభవం ఆయనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ లో. సో ఆ రకంగా ఆయన సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ, ఎంతో మందిని పేషెంట్స్ ని చూస్తూ, ప్రతి ఒక్క పేషెంట్ పైన రకరకాల మనకి ప్రయోగాలు అనేది చేస్తూ, ఏదైతే సక్సెస్ అవుతుందో దాన్ని ఒక ఫార్ములాగా మారుస్తూ, ఫెయిల్యూర్ అయిన దాన్ని పక్కన పెట్టేస్తూ, అలా సొంతంగా ఎన్నో ఓన్ ఫార్ములాస్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ఓన్ గా చేసుకుని అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది ఆయన డిజైన్ చేశారు. మరి ఈయనకి జతగా ముఖేష్ త్యాగి అనే ఒక డైరెక్టర్, రైట్ హ్యాండ్ అని మనం చెప్పవచ్చు. మరి ఆయన ద్వారా, ఆయన ఆధ్వర్యంలో వచ్చేసి నాట్ ఓన్లీ హెల్త్ అండ్ వెల్నెస్, తర్వాత వచ్చేసి మనకి ఈ రీటైల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది మామూలు బిజినెస్ కాదంటే, రీటైల్ సెగ్మెంట్ అనేది లక్షల కోట్ల వ్యాపారం. మరి అటువంటి వ్యాపారంలోకి మనం ఎంటర్ అవుదామనే ఉద్దేశంతో ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్స్ అనే బ్రాండ్ నేమ్ ద్వారా మార్కెట్ లోకి రావడం జరిగింది, ఒక అద్భుతమైన బిజినెస్ లోకి. వాళ్ళ ఇద్దరికి కూడా ఆ చేదోడు వాదోడుగా ఉండి మిగతా కార్యక్రమాలని చూసే వాళ్ళు అహ్మద్ అండ్ ఉరూజ్ అనే ఇద్దరు డైరెక్టర్స్. సో ఈ రకంగా ఒక అద్భుతమైన డ్రైవింగ్ ఫోర్స్ అనేది మన కంపెనీకి ఉందండి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకు కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ అనేది, ఒక కంపెనీని మనం ఇండియాలో మనకు నడపాలంటే దానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా ఎన్నో అథరైజేషన్స్, ఎన్నో లైసెన్సెస్ అనేది కావాల్సి వస్తుంది. సో అటువంటి అథరైజేషన్స్, అటువంటి లైసెన్సింగ్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి కూడా లీగల్ గా మనకు వచ్చేసి కంపెనీకి ఉన్నాయి. సో వాటన్నిటిని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఇక్కడ ఇందాక మనం చెప్పాం ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్ లో ఏముంటాయి. ఈ స్టోర్ ఇండియా అనేది ఏంటి? ఇండియాస్ నెక్స్ట్ రీటైల్ రెవల్యూషన్, ఒక విప్లవం. ఎన్నో రకాల విప్లవాలని మనం చూసాం. నీలి విప్లవం అంటే మనకు వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అంటే మనకి పారిశ్రామికంగా మనకు రెవల్యూషన్ చూసాం. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకు యూరోపియన్ కంట్రీస్ లో గతంలో మనకి 19వ శతాబ్దంలో, ఆ తర్వాత వచ్చేసి రకరకాల రెవల్యూషన్స్ అనేది వచ్చాయి. వైట్ రెవల్యూషన్ అంటే పాల రెవల్యూషన్ అనేది, గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి వ్యవసాయ రంగంలో ఒక రెవల్యూషన్. ఇలా విప్లవాత్మకమైన మార్పులు అనేది మనకి రావడం జరిగింది. అలాగే రీటైల్ రంగంలో ఒక కొత్త రెవల్యూషన్ అని చెప్పేసి మనకి సృష్టించబోతోంది, క్రియేట్ చేయబోతోంది ఈ స్టోర్ ఇండియా అనేది ఒక గొప్ప కంపెనీ. మరి ఇక్కడ ఏముంటాయి? ఆల్ గ్రోసరీ అండ్ FMCG బ్రాండ్స్. FMCG అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. మరి ఈ FMCG బ్రాండ్స్ అనేది ఆల్ బ్రాండ్స్. మీరు ప్రెసెంట్ మీ ఇంట్లో ఏవేవైతే బ్రాండ్ కి సంబంధించిన వస్తువులు వాడుతున్నారో అవే బ్రాండ్ ఐటమ్సే మనకి ఈ స్టోర్ ఇండియాలో కూడా లభిస్తాయి. వాటితో పాటు ఇంకా అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే సోప్స్, ఒకరు లక్స్ వాడవచ్చు, ఒకరు మార్గో వాడవచ్చు, ఇంకొకరు మెడిమిక్స్ వాడవచ్చు, ఇంకొకరు పియర్స్ వాడవచ్చు, డవ్ వాడవచ్చు, లిరిల్ వాడవచ్చు, చంద్రిక వాడవచ్చు, హమామ్ వాడవచ్చు, సింతాల్ వాడవచ్చు. ఏదైనా సరే మీకు సంబంధించిన ప్రతి ఒక్క బ్రాండ్ అనేది అక్కడ ఉంటుంది. ఎవరికి ఇష్టమైన బ్రాండ్ అది కొనుక్కోవచ్చు. ఒక రెగ్యులర్ సూపర్ మార్కెట్ లో ఏవేవైతే బ్రాండ్స్, ఏవేవైతే సరుకులు, ఏవేవైతే ఐటమ్స్ ఉంటాయో అవి అన్ని ఐటమ్స్ కూడా మనకి ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్ లో ఉంటాయి. దాంతో పాటు కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ కూడా ఒక 10% ఉంటాయి. సో ఇది ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లీడింగ్. ఇందాక చెప్పాను ఆయుర్ క్యూర్ అనే బ్రాండ్ నేమ్ పైన మనం ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తున్నాము, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, సేల్ చేస్తున్నాము. మరి ఏంటి దీంట్లో చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ హెల్త్ కేర్ ద్వారా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అట్ లీస్ట్ ప్రైస్, అంటే అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన అద్భుతమైన రిజల్ట్ ఓరియంటెడ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అనేది, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేది అందించడము కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం. దాంతో పాటు కంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం, నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్స్ ద్వారా బెస్ట్ డిస్కౌంట్స్ ఇవ్వడం.
ఒక్కసారి మీరున్న ఊర్లో మీరున్న సిటీలో ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్ ఓపెన్ అయ్యింది అంటే అక్కడ దొరికేంత డిస్కౌంట్ మీకు, ఎస్పెషల్లీ మీకు, మీరు ఎవరైతే మెంబర్ ఉన్నారో మనకి ఈ స్టోర్ ఇండియా వేదిక క్యూర్లో కస్టమర్ అయి ఉన్నారో, పర్మనెంట్ కస్టమర్ అండ్ పర్మనెంట్ మెంబర్ అయి ఉన్నారో, మీకు అక్కడ దొరికే డిస్కౌంట్ వేరే ఏ సూపర్ మార్కెట్ లోను ఏ రీటైల్ స్టోర్ లోను దొరకదండి. దిస్ ఈజ్ 100% ష్యూర్. అటువంటి అద్భుతమైన డిస్కౌంట్స్ తో మనకి ప్రోడక్ట్స్ అనేది అన్ని రకాల బ్రాండ్స్ అనేది అందిస్తుంది ఈ స్టోర్ ఇండియా. సో మనకి ఈ రెండు ఉద్దేశాలు, ఒకటి డిస్కౌంట్ అన్ని రకాల బ్రాండ్స్ అనేది అందించడం, రెండోది వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అత్యంత తక్కువ ధరలో మనకి ఈ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అందించడం. ఎందుకు ఈ రెండు రంగాల్ని ఎంచుకోవడం జరిగింది కంపెనీ? బిజినెస్ లో ఎన్నో రంగాలు ఉన్నాయి, మరి ఆ రంగాలు కాకుండా ఈ ముఖ్యంగా ఈ రెండు రంగాలను ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎగ్జాంపుల్ కి ఎలక్ట్రానిక్స్ అనేది ఒక రంగం ఉంది, మరి ఎలక్ట్రానిక్స్ రంగంలో మనకు వెళ్ళవచ్చు, మరి ఎందుకు వెళ్ళలేదు కంపెనీ? కేవలం ఇది రీటైల్ లో మనకు వచ్చేసి ఈ రంగాన్ని, మనకి ఎఫ్ఎంసీజీ రంగాన్ని, గ్రోసరీ రంగాన్ని ఎందుకు ఎన్నుకోయింది? మీరు ఒక మొబైల్ కొనాలనుకున్నారు, ఈ రోజు లాక్డౌన్ పరిస్థితి ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక మొబైల్ కొనాలనుకున్నారు, 25,000 జేబులో పెట్టుకున్నారు మొబైల్ కొనడానికి, లాక్డౌన్ పరిస్థితి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితిలో మీరు పనిచేస్తున్న ఉద్యోగం, జాబ్ లేదంటే బిజినెస్ ఏదైతే ఉందో వాటి బంద్ అయ్యే పరిస్థితి ఉంది. శాలరీ కరెక్ట్ గా వస్తుందని గ్యారంటీ లేదు, బిజినెస్ జరుగుతుందని గ్యారంటీ లేదు, ఆదాయం వస్తుందని గ్యారంటీ లేదు. ఈ లాక్డౌన్ పరిస్థితి, కోవిడ్ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? నెల ఉంటుందా, 1.5 నెలలు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా తెలియదు. అన్సర్టైన్ టైం అనేది అన్సర్టైన్. సో ఇటువంటి పరిస్థితిలో మీరు దగ్గర ఉన్న డబ్బు అనేది మీరు సరే మొబైల్ ఏముంది, పాత మొబైల్ తో అడ్జస్ట్ అవుదాం, ఒక 2-3 నెలల పాటు లేదంటే ఒక 6 నెలలు ఇదే మొబైల్ తో కాలం గడిపేద్దాం, తర్వాత మళ్ళీ ఆదాయం తగ్గినా లేదా బిజినెస్ కాకపోయినా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, చేతిలో ఉన్న డబ్బు ఎందుకు పోగొట్టుకోవడం అని ఖచ్చితంగా ఆలోచన చేయడం అనేది థింక్ అనేది మనం చేయడం జరుగుతుంది. కానీ అదే ఈ 3 నెలల పాటు లేదా 6 నెలల పాటు మీ ఇంట్లో బ్రష్ చేయకుండా ఉండగలరా అండి? స్నానం చేయకుండా ఉండగలరా అండి? భోజనం చేయకుండా ఉండగలరా అండి? బట్టలు ఉతకకుండా ఉండగలరా అండి? ఇంట్లో ఫ్లోర్ అనేది మనకు తుడవకుండా ఉండగలరా అండి? నో, ఉండలేరు. ఎందుకు? అవి ప్రతి ఒక్క వస్తువు ప్రతిరోజు వాటిని మనం ఖచ్చితంగా ఇంట్లో వాడి తీరవలసిందే. అందుకే వాటిని అంటారు నిత్యావసరాలు. ఈ నిత్యావసరాల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అవాయిడ్ చేయలేరు, ఖచ్చితంగా వాడి తీరవలసిందే. మరి తర్వాత మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏముంది లేదు, ఒక 2 నెలలు 3 నెలల తర్వాత చూపించుకుందాం, దానిదే ముందే అని చెప్పేసి అనుకునే పరిస్థితి లేదు. అలా నెగ్లెక్ట్ చేస్తే 2-3 నెలల తర్వాత మీరు ఉంటారో లేదో తెలియదు. కాబట్టి మనకి నిత్యావసరాల వ్యాపారం కానీ లేదంటే హెల్త్ కేర్ వ్యాపారం కానీ ఎప్పటికీ ఆగే పరిస్థితి లేదు. ఎంతటి కరువు కాటకాల సీజన్ లో అయినా, ఎంతటి కరువు కాటకాల పరిస్థితులైనా, యుద్ధ పరిస్థితులైనా లేదా వేరే ఏ ఇతరత్ర పరిస్థితులు, ఎటువంటి తీవ్ర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఈ మనకి నిత్యావసరాలు ఉపయోగం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనకి హెల్త్ కి సంబంధించిన వాటి ఉపయోగం అనేది జరుగుతుంది. ఉపయోగం జరగాలి అంటే మనం ఎక్కడో ఒక చోట కొనాలి అంటే అదే మన ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్స్ లో కొన్నట్లయితే అద్భుతమైన డిస్కౌంట్స్ తో మీరు కొనవచ్చు. అలాగా ఈ రెండు రంగాల యొక్క వ్యాపారం అనేది ఎప్పటికీ ఒక జీవనదిలా ప్రవహించే ఒక ప్రవాహమే కానీ ఒక చోట నిలబడే ఒక నీటి కుంటలో ఉండే, ఒక చోట నిలబడి ఉండే కుంటలోంటి నీరు లాంటిది కాదు. ప్రవాహం, ఒక జీవనదిలాగా ఎప్పటికీ ఈ వ్యాపారం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన వ్యాపార రంగాల్ని మన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక స్టేజ్ లో ఒక నెట్వర్క్, ఒక బిజినెస్ ఎంపైర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇన్కమ్ అనేది ఆగకూడదు అనే ఉద్దేశంతో కంపెనీ ఈ రెండు రంగాలను ఎంచుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ ఒక సెంటెన్స్ కనిపిస్తుంది, రెసెషన్ నెవర్ కమ్స్ ఇన్ రీటైల్ అండ్ హెల్త్ కేర్ అని. రెసెషన్ అంటే కరువు, ఆ కరువు అనేది ఎప్పటికీ కూడా ఈ రంగాలకి రాదు అని. మరి ఈ రెండు రంగాల ద్వారా ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ, వ్యాపార అవకాశం అనేది కంపెనీ మనకు కల్పిస్తోంది. ఇక్కడ కూడా మీరు సింగిల్ గా చేయాల్సిన అవసరం లేదండి. అవునండి నాకేమీ తెలియదు, ఈ వ్యాపారం నేను ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో నేను ముందుకు ఎలా వెళ్ళాలి అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంటి మేము అందరము ఉంటాం. నేను ఒక్కడే కాదు, నాతో పాటు సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకరినొకరు, ఇక్కడ కనిపిస్తున్న సింబల్ ఏదైతే ఉందో ఒక గ్రూప్ ఎఫర్ట్ ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఉందండి. కాబట్టి మీ వెంట ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క సీనియర్ అనేది మీకు ఉంటారు. సో ఆ రకంగా మనకు వచ్చేసి ఒక అద్భుతమైన వ్యాపారం అనేది మనకి ఇక్కడ ఇస్తోంది. సో మనం ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? మరి ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి మనకు వచ్చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంపెనీలో మనకి ఏదైతే ఇందాక చెప్పామో హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అని గురించి, వాటిలోంచి మనం కొనుక్కోవాలి. ఒక్కసారి ప్రోడక్ట్లు కొనుక్కోవడం ద్వారా మీరు లైఫ్ టైం మెంబర్ అవుతారు.
జీవిత కాలంలో ఎన్నో చోట్ల ఎన్నో రకాల సరుకులు, ప్రోడక్ట్లు మీరు ఎన్నో కొన్నారు, వస్తువులు కొన్నారు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నారు, నిత్యావసరాలు కొన్నారు, మెడిసిన్స్ కొన్నారు, మందులు కొన్నారు, ఆయుర్వేదం కొన్నారు, ఎన్నో బట్టలు కొన్నారు, ఎన్నో రకాలు కొన్నారు. అలా కొన్నా కూడా ఎక్కడ మీకు జీవితకాల మెంబర్షిప్ అనేది దాని ద్వారా బెనిఫిట్స్ అనేది రాలేదు. కానీ ఇక్కడ ఒకే ఒక్కసారి జీవితంలో మీరు ఇక్కడ 3 రకాల ప్యాకేజెస్ అని చూపిస్తున్నారు. ఈ మూడింటిలో ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు లైఫ్ టైం మెంబర్ అవుతారు. మరి ఒక్కొక్క ప్యాకేజ్ కి ఒక్కొక్క రకమైన బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. మరి ఏంటి ఆ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది 1000 రూపాయలు. 1000 రూపాయల ప్యాకేజ్ ని కస్టమర్ ప్యాకేజ్ అని చెప్పేసి అంటారు. రేపొద్దున సూపర్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు, ఆ ఊళ్ళో ఏదైతే సూపర్ మార్కెట్ ఉన్న సిటీ ఏదైతే ఉందో ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటికి మనకు ఒక కస్టమర్ అనేది, ఒక ఫ్యామిలీ అని, ప్రతి ఫ్యామిలీ కూడా మనకు ఒక కస్టమర్ లాగా మనకు రిజిస్టర్ అవడానికి అవకాశం ఇస్తుంది ఈ 1000 రూపాయల ప్యాకేజ్. దీన్ని కస్టమర్ ప్యాకేజ్ అంట. 1000 రూపాయలకి ఏమిస్తుంది కంపెనీ? 1000 రూపాయలకి సంబంధించి మనకు అవసరమైన, మనకి ఏదైతే కేటగిరీ కంపెనీ 100 ప్రోడక్ట్లు ఉన్నాయో హెల్త్ అండ్ వెల్నెస్ లో, వాటిలోంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకొని మనం వచ్చేసి లైఫ్ టైం మెంబర్ అవ్వచ్చు 1000 రూపీస్ తో. ప్రోడక్ట్ వచ్చేసింది, బిల్ వచ్చేసింది. దాంతో పాటు ఏమిస్తుంది? ఆల్రెడీ మనకి అప్పటికి సూపర్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది అనుకోండి. ఆ సూపర్ మార్కెట్ లో మీ ఇంటికి అవసరమైన సరుకులు, ఎనీ బ్రాండ్ ఐటమ్ డిస్కౌంట్ తో కొనుక్కోవడానికి అవసరమైన డిస్కౌంట్ కూపన్స్ అనేది 2000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెండో ప్యాకేజ్ 2990 ప్యాకేజ్. దీన్ని క్యాంపెయిన్ ప్యాక్ అని చెప్పేసి అంటాం. స్టూడెంట్ ప్యాకేజ్ అని చెప్పేసి అంటాం. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వాళ్ళకి బెస్ట్ ఆప్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అంటే ఇందులో ఏదైతే క్యాంపెయిన్ ప్యాక్ లో కంపెనీ ఒక క్యాంపెయిన్ కిట్, అంటే పబ్లిసిటీకి సంబంధించిన ఒక కిట్ అనేది అమ్ముతుంది మీకు. ఆ కిట్ లో ఏమేమి వస్తువులు ఉంటాయి? ఒక బ్రాండెడ్ టీషర్ట్, ఈ స్టోర్ ఇండియా బ్రాండ్ టీషర్ట్ ఉంటుంది, ఈ స్టోర్ ఇండియా బ్రాండ్ క్యాప్ ఉంటుంది, ఈ స్టోర్ ఇండియా బ్రాండ్ టై ఉంటుంది, అండ్ ఈ స్టోర్ ఇండియా బ్రాండ్ మాస్క్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో మనకి మాస్క్ అనేది చాలా అవసరం. సో ఇలాగా బ్రాండెడ్ ఐటమ్స్ అనేది కొన్నారు. మీరు కొన్న తర్వాత ఊరికే ఉంటారండి? లేదు, ఖచ్చితంగా వేసుకుంటారు, వాటిని తిరుగుతారు. ఎప్పుడైతే ఆ బ్రాండెడ్ వస్తువుని మీరు వేసుకొని తిరిగారో, పబ్లిక్ లో నలుగురిలో తిరిగారో, ఆటోమేటిక్ గా ఆ బ్రాండ్ అనేది ఏమవుతుంది? కంపెనీకి ప్రమోట్ అవుతుంది, 10 మందిలో ప్రమోట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బ్రాండ్ అనేది ప్రమోట్ అయిందో మీకు వచ్చేసి ఏమవుతుంది? కంపెనీకి పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి కంపెనీ క్యాంపెయినింగ్ గిఫ్ట్ కింద మీకు నెలకు 500 రూపాయల ప్రకారంగా 24 నెలల పాటు ఇస్తుంది. ఒక పాకెట్ మనీ లాగా, స్టూడెంట్స్ కి పాకెట్ మనీ లాగా అనుకోండి. ఇక్కడ ఈ 500 రూపాయల్లో మీకు వచ్చేసి 300 రూపాయల క్యాష్ మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లస్ ఇంకొక 200 రూపాయలు వచ్చేసి గ్రాసరీ షాపింగ్ వ్యాలెట్ లో జమ అవుతుంది. ఈ రెండు అంటే 300 ప్లస్ 200 రెండు కలుపుకుంటే 500, అలాగే 24 నెలల పాటు. అంతేకాదు, దాంతో పాటు అంటే 3000 రూపాయలు పన్ను రౌండ్ ఫిగర్ 3000 రూపాయల ప్యాకేజ్ అనుకుంటే, ఈ 3000 రూపాయల ప్యాకేజ్ తో క్యాంపెయిన్ కిట్ మీరు కొనుక్కున్నారు. అడిషనల్ గా ఫ్రీగా కంపెనీ ఇంకొకటి ఏమిస్తుంది? 100 రూపాయల డిస్కౌంట్ కూపన్స్, అంటే గ్రోసరీ షాపింగ్ మనం చేసుకోవడానికి, ఏదైతే మన ఇంటికి కావాల్సిన గ్రోసరీ కొనుక్కోవడానికి 100 రూపాయల డిస్కౌంట్ కూపన్స్ అనేది 30 డిస్కౌంట్ కూపన్స్ ఇస్తుంది. ఈక్వల్ టు 3000 రూపీస్ ప్యాకేజ్ లో 3000 రూపీస్ కిట్ వచ్చింది, 3000 రూపాయల డిస్కౌంట్ కూపన్స్ వచ్చాయి. ప్లస్ క్యాంపెయినింగ్ గిఫ్ట్ కింద నెలకు 500 రూపాయల ప్రకారంగా 24 నెలల పాటు ఒక 12,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చింది. టోటల్ ఓవరాల్ బెనిఫిట్ ఎంత? 18,000. ఇది ఒక స్టూడెంట్ ప్యాకేజ్ అని చెప్పేసి మనం అనవచ్చు. ఇంకొక ప్యాకేజ్ ఉంది, ఫ్యామిలీ హెల్త్ ప్యాకేజ్. ఇది బిజినెస్ ప్యాకేజ్, బిజినెస్ మ్యాన్ ప్యాకేజ్ అని మనం అనవచ్చు. ఎందుకు బిజినెస్ మ్యాన్ ప్యాకేజ్ అంటున్నాం? నిజంగా మీరు వచ్చేసి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో మనకి పాజిటివ్ గా మనకి చేంజెస్ రావాలి. రేపొద్దున జీవితంలో మీకు సంబంధించిన కోరికలు కావచ్చు, లేదా మీ పిల్లలకు, మీకంటే ఎక్కువ కోరికలు ఎవరికి ఉంటాయంటే మీ పిల్లలకు ఉంటాయి. మీ పిల్లలకు సంబంధించిన కోరికలు కావచ్చు, వాటన్నిటిని తీర్చడానికి ఒక అద్భుతమైన ఆదాయం మీరు సంపాదించాలి అని, నిజంగా మీ జీవితం మారాలి అని అనుకుంటే, ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఆల్ ఆస్పెక్ట్ అని మనం చెప్పవచ్చు. మన లైఫ్ స్టైల్ కానీ, మన ఆదాయం కానీ, మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, మనం వాడే బండి కానీ, కార్ కానీ, ఇలాగా ప్రతి ఒక్క దాంట్లో ఒక చేంజ్, ఒక పాజిటివ్ చేంజ్ రావాలి. లైఫ్ లో మనకి టర్నింగ్ పాయింట్ కావాలి. లైఫ్ లాంగ్ మనం ఒక 2 సంవత్సరాలు చేసే పని పైన 2 తరాల వరకు మనకి ఆదాయం రావాలి అనే ఆలోచన మీకు ఉంటే, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్యాకేజ్ ఫ్యామిలీ హెల్త్ ప్యాకేజ్. మరి ఈ ఫ్యామిలీ హెల్త్ ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో 8,991 రూపాయలు, రౌండ్ ఫిగర్ 9,000 అనుకోండి. మరి ఈ 9,000 రూపాయల ప్యాకేజ్ లో ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మొట్టమొదటిది ఫ్యామిలీ హెల్త్ ప్యాక్ అంటున్నాం. పేరులోనే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఏంటిది? ప్రతి ఒక్క కుటుంబానికి హెల్త్ అనేది అవసరం. ఈ రోజున్న పాండమిక్ సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది, 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, 5 మంది ఉన్నారా, 6 మంది ఉన్నారా, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా
కామన్ గా ప్రతి ఒక్కరికి కావాల్సినది ఏంటండి? ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రోడక్ట్లు ఒక 4 ప్రోడక్ట్లు ఇస్తారు. దాంతో పాటు మిగతా ఒక్కొక్క ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటంటే ఒక్కొక్కటి 1000 రూపాయలు, 4000 రూపాయలు అనేది అక్కడ అవుతుంది. దాంతో పాటు మిగతా 5000కి 100 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. వాటిలోంచి మీ చాయిస్ తో హెల్త్ అండ్ వెల్నెస్ ప్యాకేజ్, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మీ చాయిస్ ప్రొడక్ట్స్ అనేది ఎంచుకొని వాటిని తీసుకోవచ్చు. కండిషన్ ఏం లేదు, ఇదే తీసుకోవాలనే కండిషన్ ఏమీ లేదు. సో ఆ రకంగా మీ చాయిస్, మీకు ఇంట్లో అవసరమైనది, జాయింట్ పెయిన్స్ అవసరమైతే జాయింట్ పెయిన్స్ తీసుకోండి, ఈ లేడీస్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి సంబంధించి తీసుకోండి, కిడ్నీ సంబంధించి తీసుకోండి, మీరు లేదంటే మనకు వచ్చేసి నెక్స్ట్ షుగర్ లేదంటే బీపీ, హార్ట్, ఇలా మీకు ఏ కేటగిరీ ప్రోడక్ట్ అవసరమో ఆ కేటగిరీ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ కామన్, అందరూ ఖచ్చితంగా కావాల్సిందే, తీసుకోవాల్సిందే. దాని తర్వాత చాయిస్, మీ చాయిస్ తో మిగతా 5000కి ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అలా 9000 రూపాయలకి 9000 రూపాయల హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ జీవితంలో ఒకే ఒక్కసారి, ఎన్నిసార్లు అండి? ఒకే ఒక్కసారి, జీవితంలో ఒకే ఒక్కసారి మీరు కొనుగోలు చేయడం ద్వారా లైఫ్ టైం మెంబర్ అయిపోతారు. సో అదర్ బెనిఫిట్స్ ఏంటి? ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఏమిస్తుంది కంపెనీ? ఇందాక 3000 రూపాయల ప్యాకేజ్ లో డిస్కౌంట్ కూపన్స్ అని చెప్పాం. మరి ఇక్కడ డిస్కౌంట్ కూపన్స్ అనేది ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్కటి 100 రూపాయల విలువ కలిగిన డిస్కౌంట్ కూపన్లు ఇక్కడ 90 ఇవ్వడం జరుగుతుందండి. 90. దట్ మీన్స్ 90 డిస్కౌంట్ కూపన్లు అంటే మనకి ఎంత అయింది? 9000 రూపాయల విలువ. వాటి విలువ 9000. అంటే 9000 రూపాయలకి 9000 రూపాయల హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ వచ్చేసింది. దాంతో పాటుగా ఇంకో 9000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్ అనేది వచ్చాయి. ప్లస్ అంతేకాదండి, కంపెనీ వచ్చేసి మన కొత్త కంపెనీ, కొత్త బ్రాండ్. ఈ కంపెనీకి ఏం కావాలి? కొత్తగా వచ్చిన కంపెనీకి కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ ఎప్పుడు వస్తారండి? ఈ స్టోర్ ఇండియాలో ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే కస్టమర్స్ వస్తారు. మరి తెలియాలంటే ఏం చేయాలండి? ఈ స్టోర్ ఇండియా వచ్చేసి దీని గురించి మనకి అందరికి, కస్టమర్లు అందరికి తెలియాలంటే పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ జనరల్ గా అందరూ ఎలా చేస్తున్నారండి? అందరూ కూడా చేసే పద్ధతి ఏంటి? పెద్ద పెద్ద స్టార్స్ ని, హీరోల్ని, హీరోయిల్ని కోట్లాది రూపాయలు ఇచ్చి వాళ్ళని టైఅప్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ షూటింగ్ కి ఖర్చు పెట్టడం, ఆ తర్వాత ఏం చేస్తున్నారండి? టెలివిజన్ ఛానల్లో, పేపర్లలో ఇక్కడంతా కూడా మనకి యాడ్స్ ఇవ్వడం, వాటికి కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టడం. ఇలా ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ బడ్జెట్ లోంచి, వాళ్ళ బడ్జెట్ ఇంత ఉంటే మార్కెటింగ్ బడ్జెట్ ఇంత ఉంటుంది. ప్రతి కంపెనీకి కంపల్సరీ ప్రతి సంవత్సరం మన బడ్జెట్ ఇంత అనుకుంటే ఇంత మార్కెటింగ్ బడ్జెట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీకు తెలుసు, మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఏవైనా తీసుకోండి, ప్రతి ఒక్కటి బతుకుతున్నది కేవలం అడ్వర్టైజ్మెంట్స్ మీదనే. అలా ప్రతి కంపెనీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ కి, మార్కెటింగ్ కి డబ్బు అనేది ఖర్చు పెడుతుంది. అదే విధంగా ఈ స్టోర్ ఇండియా కంపెనీ కూడా మార్కెటింగ్ బడ్జెట్ అనేది తనకంటూ తన పబ్లిసిటీ కోసం అనేది కేటాయించుకుంది. ఆ మార్కెటింగ్ బడ్జెట్ లోంచి ఎలా మనకి ఖర్చు పెడుతుంది అనేది ఇక్కడ హైలైట్. ఏం చేస్తుంది కంపెనీ? పెద్ద పెద్ద స్టార్స్ కి ఇస్తుందా? నో, ఇవ్వడం లేదు. ఏం చేస్తుంది? ఎవరు రియల్ అంబాసిడర్ మన కంపెనీకి? బ్రాండ్ అంబాసిడర్, రియల్ అంబాసిడర్ ఎవరు అంటే, ఎవరైతే నిజంగా సూపర్ మార్కెట్ కి వచ్చి వాళ్ళకి నెలసరి కావాల్సిన సరుకులు కొనుక్కొని వెళ్తారో, డిస్కౌంట్ తీసుకుంటారో, ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో, పర్మనెంట్ మెంబర్స్, వాళ్ళే మన బ్రాండ్ అంబాసిడర్. కంపెనీ ఏమంటుంది? వాళ్ళెవరికి డబ్బులు మనం ఇవ్వం, మీరే మన బ్రాండ్ ని ప్రమోట్ చేయండి. ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు మీకే మనం డబ్బులు ఇస్తాం. ఎలా ఇస్తాం? ఏం చేయాలి? ఒక బోర్డు ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో, ఈ స్టోర్ ఇండియా బెస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్, ఇక్కడ అన్ని రకాల కిరాణా సరుకులపై 33% దాకా డిస్కౌంట్ దొరుకును. అప్ టు 33% డిస్కౌంట్ అనేది మనకు దొరుకును. ఈ నియరెస్ట్ ఈ స్టోర్ అడ్రస్, మేమున్నది హిందూపురంలో, నా పేరు షఫీ. మరి ఇక్కడ వచ్చేసి హిందూపురంలో మాకు నియరెస్ట్ సూపర్ మార్కెట్ ఏది ఉందండి? బెంగళూరు. అలా ప్రతి ఒక్కరు కూడా మీకు నియరెస్ట్ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ నియరెస్ట్, ఒకవేళ మీ ఊళ్ళోనే ఉందనుకోండి, మీ ఊర్లో ఆ సూపర్ మార్కెట్ అడ్రస్ అనేది అక్కడ వేసుకోవాలి. నియరెస్ట్ సూపర్ మార్కెట్ ఈ స్టోర్ అడ్రస్. తర్వాత పక్కనే ఉందండి, మీ ఇంటి లేదా షాప్ ముందు ఈ స్టోర్ ఇండియా బోర్డు అనేది ఉంచినట్లయితే నెల నెల డబ్బులు సంపాదించుకునే అవకాశం. తర్వాత మీ ఫోన్ నంబర్. సో ఈ మ్యాటర్ తోటి ఒక బోర్డు అనేది తయారు చేసుకొని, ఆ బోర్డుకు ఒక ఫ్రేమ్ కట్టించి దాన్ని వచ్చేసి లోకల్ గా ఎక్కడ తయారు చేసుకోవాలండి? లోకల్ గా ఫ్లెక్సీ తయారు చేసే సెంటర్స్ అనేది ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి. అక్కడికి వెళ్ళండి, వెళ్ళేసి అక్కడ తయారు చేసుకోండి. తయారు చేసుకొని దానికి ఒక ఫ్రేమ్ లాగా కట్టించండి. దాన్ని తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా షాప్ దగ్గర ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ దాన్ని అతికించండి. దాన్ని ఒక ఫోటో తీయండి. ఫోటో తీసి దాన్ని వచ్చేసి కంపెనీకి మెయిల్ పంపించండి లేదా కంపెనీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్లోడ్ చేసినట్లయితే కంపెనీ మిమ్మల్ని అడ్వర్టైజింగ్ పార్ట్నర్ గా గుర్తిస్తుంది. గుర్తించి ఏం చేస్తుంది? నెల నెల రెంట్ పే చేస్తుంది. ఎందుకు పే చేస్తుంది? ఇప్పుడు ఏం చేసింది కంపెనీ?
మీ కంట్రోల్లో ఉన్న ప్రాపర్టీ, మీ ఆఫీస్ కావచ్చు, మీ షాప్ కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మీ కంట్రోల్లో ఉన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకొని తన బ్రాండ్ కి పబ్లిసిటీ చేసుకుంటుంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది, మీ ప్రాపర్టీని యూజ్ చేసుకుంది కాబట్టి దానికి రెంట్ అనేది నెల నెలా పే చేస్తుంది. ఎంత పే చేస్తుంది ఒకసారి చూసినట్లయితే నెలకు 1100 రూపాయలండి. నెలకు 1100 రూపాయల ప్రకారంగా పే చేస్తుంది. అయితే 1100 రూపాయలు అనేది ఇన్కమ్, రెంట్ అనేది ఇన్కమ్. కాబట్టి ఇక్కడ డిడక్షన్స్ అనేది ఉంటాయి. ఎంత ఉంటుంది డిడక్షన్స్ అనేది? 5% మనకి జిఎస్టీ అండ్ 5% మనకి టీడీఎస్ అనేది కట్ అవుతుంది. మిగిలింది ఎంత? 90%. 90% లో 75% అంటే 825, 825 రూపీస్. ఈ 825 రూపాయలు నెల నెల మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మిగిలిన 15% అంటే ఎంత ఉంటుంది? 165 రూపీస్. ఇది గ్రోసరీ షాపింగ్ వ్యాలెట్ లో జమ అవుతుంది. దాంట్లోంచి మీరు 33% డిస్కౌంట్ తో మీ ఇంటికి అవసరమైన ఎనీ బ్రాండ్ గ్రోసరీ అనేది కొనుక్కోవచ్చు. ఏది? వ్యాలెట్ లో ఉన్న డబ్బుతో. 165 అనేది ఏదైతే చెప్తున్నామో దాంతో. అయితే టోటల్ గా మనకి ఎంత అయింది బెనిఫిట్ అనేది? ఓవరాల్ బెనిఫిట్ మంత్లీ తీసుకున్నట్లయితే 825 ప్లస్ 165 రెండు కలుపుకుంటే 990 రూపీస్. 990 రూపీస్ అంటే 10 రూపాయలు తక్కువ 1000 రూపాయలు. రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు వేసుకోండి. నెలకు 1000 రూపాయలు. అలాగా ఎన్ని నెలలు అండి? 36 నెలలు. టోటల్ బెనిఫిట్ ఎంత? 36,000. అంటే ఓవరాల్ గా మనం ప్యాకేజ్ ని చూసినట్లయితే 9,000 రూపాయలతో మీరు హెల్త్ అండ్ వెల్నెస్ కి సంబంధించిన ఫ్యామిలీ హెల్త్ ప్యాకేజ్ అనేది ఒకటి కొనుక్కున్నారు. మీకు ప్రోడక్ట్ వచ్చేసింది, మీకు కోరుకున్న ప్రోడక్ట్ అనేది మీకు వచ్చేసింది. ప్లస్ దాంతో పాటు ఒక్కొక్కటి 100 రూపాయల విలువ కలిగిన 90 డిస్కౌంట్ కూపన్లు, అంటే 9,000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్లు వచ్చాయి. టోటల్ బెనిఫిట్ ఎంత అయిందండి? 18,000. ప్లస్ బోర్డు వేసుకుని కంపెనీకి పబ్లిసిటీ చేసినందుకు కంపెనీ రెంట్ పే చేస్తుంది. నెలకు 1000 రూపాయల ప్రకారంగా 36,000. 36 నెలలు 36,000. ఈ 36,000 18,000 రెండు కలుపుకుంటే దాదాపుగా 54,000 రూపాయలు అనేది మీకు ఈ ప్యాకేజ్ ద్వారా బెనిఫిట్స్ అనేది వస్తుంది. ఇది ఒక అద్భుతం అని మనం చెప్పవచ్చు. నా భూతో నా భవిష్యత్తు అని కూడా చెప్పవచ్చు. గతంలోనూ లేదు, భవిష్యత్తులోనూ రాదు. ఇలా డిస్కౌంట్ కూపన్స్ మనకి ప్రోడక్ట్, దాంతో పాటు మనకి రెంటల్ ఇన్కమ్ అనేది గతంలోనూ లేదు, భవిష్యత్తులోనూ రాదు అని కూడా మనం చెప్పవచ్చు. అటువంటి ఒక అద్భుతమైన ప్యాకేజ్ అనేది మన కంపెనీ ఆఫర్ చేసింది. ఇటువంటి ఒక అద్భుతమైన ప్యాకేజ్ ద్వారా ఈ రోజు మనకి కొత్తగా ఫస్ట్ టైం ఎంతమంది అయితే వచ్చారో ఈ మీటింగ్ లోకి, వాళ్ళందరికీ కూడా ఈ స్టోర్ ఇండియా బిజినెస్ లోకి నేను స్వాగతం చెప్తున్నాను. హృదయపూర్వకంగా మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మరి ఇక్కడ వచ్చేసి మనం ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, డిస్కౌంట్ కూపన్స్ అనేది ఎలా పనిచేస్తాయి, ఈ డిస్కౌంట్ కూపన్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయం తెలుసుకోవాలి. ఇక్కడ డిస్కౌంట్స్ అనేది 3 స్లాబ్స్ లో ఉంటాయి. 3 స్లాబ్స్ లో రేపు పొద్దున మనకు 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత లేదా 6 నెలల తర్వాత మీ ఊళ్ళో సూపర్ మార్కెట్ ఓపెన్ అయ్యింది అనుకోండి. అయిన తర్వాత ఒక్కడ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ లో ఏమేమి ఉంటాయి? ఆల్ బ్రాండ్స్ ఉంటాయి. మరి ఎవరెవరు కొనొచ్చు? మెంబర్స్ మాత్రమే కొనొచ్చా? మెంబర్స్ వాళ్ళ ఇంట్లో మాత్రమే వాడతారా ఆ సరుకులు? లేదు, ఎవరైనా కొనొచ్చు. రోడ్డు ఫ్రంట్ ఉంటుంది. ఆ రోడ్ వెంట పోయే వాళ్ళు ఎవరైనా, చుట్టుపక్కల ఉన్నవారు, నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సూపర్ మార్కెట్ లోకి రావచ్చు. వాళ్ళ ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కోవచ్చు, వెళ్ళవచ్చు. మరి ఇక్కడ ఎవరైనా సరే నాన్ మెంబర్స్ ఒకవేళ వెళ్ళి కొన్నారనుకోండి, మెంబర్స్ కానివ్వండి, నాన్ మెంబర్స్ కానివ్వండి, ఎవరు వెళ్ళి కొన్నా స్టాండర్డ్ డిస్కౌంట్ మినిమం 4% అనేది ఉంటుందండి. మినిమం 4%, 4% మినిమం. కొన్ని బ్రాండ్స్ పైన 6 ఉండవచ్చు, 7 ఉండవచ్చు, 10 ఉండవచ్చు. బట్ మినిమం అయితే 4% స్టాండర్డ్ డిస్కౌంట్ అనేది మీకు ఖచ్చితంగా అన్ని బ్రాండ్స్ పైన మీకు కామన్ గా లభిస్తుంది. ఇది ఫస్ట్ డిస్కౌంట్, ఫస్ట్ స్లాబ్. రెండో స్లాబ్, సరే ఓపెన్ అయింది, సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది, మీరు మెంబర్, 9,000 ప్యాకేజ్ తో మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మీ దగ్గర డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయి, వెళ్ళారు. మీ ఇంటికి అవసరమైన సరుకులు, అది ఏరియల్ కావచ్చు, సర్ఫ్ ఎక్సెల్ కావచ్చు, జిల్లెట్ సంబంధించిన సామాన్ కావచ్చు, లేదా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ప్యాంపర్స్ కావచ్చు, ఆటా కావచ్చు, దాల్ కావచ్చు, పారాషూట్ కావచ్చు, 5 స్టార్ చాక్లెట్ కావచ్చు, పార్లేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఐటమ్స్ మీరు కొన్నారు, మీ ఇంటికి అవసరమైనవి. కొన్న తర్వాత బిల్ అనేది ఎంత? 1,100 రూపాయలు దాటింది అనుకోండి బిల్ అమౌంట్. ఇక్కడ 100 రూపాయల డిస్కౌంట్ కూపన్ అనేది మీరు ఒకటి వాడుకోవచ్చు. ప్రతి 1,100 రూపాయల పైన ఒక 100 రూపాయల డిస్కౌంట్ కూపన్ వాడుకోవచ్చు. మిగతాది క్యాష్ పే చేయొచ్చు. అంటే 1,100లో 100 రూపాయల డిస్కౌంట్ పోతే మిగిలిన అంటే పర్సెంటేజ్ ని మనం తీసేస్తే ఎంత అవుతుందండి? 9% అవుతుంది. దాంతో పాటుగా స్టాండర్డ్ డిస్కౌంట్ కూడా మీకు ఎంత ఉంది? 4% అనేది స్టాండర్డ్ డిస్కౌంట్ ఉంది. మరి ఈ 4% స్టాండర్డ్ డిస్కౌంట్ కూడా కలుపుకుంటే 9 + 4 రెండు కలుపుకుంటే 13%, 13% డిస్కౌంట్ అవుతుంది. డిస్కౌంట్ కూపన్స్ ద్వారా మీరు ఎనీ బ్రాండ్ ఐటమ్ మీరు తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్ అమౌంట్ 2,200 దాటింది అనుకోండి, 2,200 దాటింది అంటే
ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని డిస్కౌంట్ కూపన్లు ఒకేసారి వాడుకోవచ్చు? 2. 3,300 దాటితే 3 డిస్కౌంట్ కూపన్లు. 5,500 దాటింది బిల్ అమౌంట్, 5 డిస్కౌంట్ కూపన్లు మీరు ఒకేసారి వాడుకోవచ్చు. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే 6%, 13% అనేది ఒక 6,000 రూపాయల సరుకులు అయ్యాయి అనుకోండి ఒక నెలకి మీ ఇంటికి, అన్ని రకాలు కలుపుకొని. దాంట్లో ఒక రైస్ బ్యాగ్, ఒక 25 కిలోల రైస్ బ్యాగు, తర్వాత వచ్చేసి మనకి ఒక 5 కిలోల ఆట, 5 కిలోలు ఆయిల్, 3 కిలోల సర్ఫ్, తర్వాత ఓడి నీళ్ళు, మనం ఏమంటాం ఆల్ అవుట్, గుడ్ నైట్, టోటల్ అన్ని రకాల ఐటమ్స్ కలుపుకుంటే ఒక 6,000 అయ్యాయి అనుకోండి. 6,000 పైన 13% అంటే ఎంతండి? దాదాపు 700 నుంచి 800 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ దొరుకుతుందంటే అద్భుతమైన డిస్కౌంట్ అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ రోజు ఇంతవరకు మీ వయసు ఎంతైతే ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు కాక, మీరు వచ్చేసి ప్రతి నెల ప్రతిరోజు ఏవో ఒక సరుకులు తెచ్చుకుంటుంటారు. ఒక 100 రూపాయల వస్తువు మాక్సిమం మీకు ఎంత డిస్కౌంట్ తో వస్తుంది? ఒకసారి ఆలోచించుకోండి. సోప్స్ తీసుకుందాం. మైసూర్ శాండల్ సోప్స్ ఒక 50 రూపాయలు ఒక్కొక్క సోపు, 2 సోపులు అనుకోండి, లేదా రెక్సోన్ అనుకోండి, లేదా లక్స్ అనుకోండి, లిరిల్ అనుకోండి, ఏదైనా సరే ఒక 2 సోపులు కలిపితే మీకు 50 రూపాయలు అనేది అవుతుంది. ఒక్కొక్కటి 50 రూపాయల ప్రకారంగా 100 రూపాయలు అయింది. ఆ 100 రూపాయల పైన మీకు డిస్కౌంట్ ఎంత వచ్చింది? రూపాయి వచ్చిందా 100 రూపాయలకి? 2 రూపాయలు వచ్చిందా? లేదా 100కు 100 ఇస్తున్నారా? 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, మాక్సిమం 5 రూపీస్. 5 రూపీస్ కంటే అత్యధికంగా డిస్కౌంట్ ఇచ్చే సూపర్ మార్కెట్ ఏది లేదండి. కామన్ గా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎనీ బ్రాండ్ పైన, ఏవో కొన్ని బ్రాండ్స్ పైన మనకి ఏమంటాం మనము, డెడ్ స్టాక్ కానీ, లేదంటే మనకు వచ్చేసి ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న స్టాక్ కానీ, లేదా వేరే ఎక్కడైనా మనకి అమ్ముడుపోకుండా ఉండేది కానీ, లేదా కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యే బ్రాండ్ పైన కానీ, వీటిపైన మనకి అధికంగా డిస్కౌంట్ ఉండవచ్చు గాక. అలా కాకుండా స్టాండర్డ్ బ్రాండ్స్, ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్, నేను ఇందాక ఏదైతే చెప్పాను అది లిరిలా, ఏరియల్లా, ఇటువంటివి ఏ బ్రాండ్స్ అయినా సరే కామన్ గా ప్రతి ఐటమ్ పైన 13% కామన్ గా డిస్కౌంట్ ఇచ్చే స్టోర్ అనేది ఏది లేదండి. అలాగా మనకి అదే 100 రూపాయల వస్తువు డిస్కౌంట్ కూపన్ ద్వారా కొంటే మీకు ఎంత పడుతుంది? మన స్టోర్ ద్వారా 87 రూపీస్, 87 రూపాయలు, అంటే 13 రూపాయలు తక్కువ 87 రూపాయలతో వస్తుంది. అలా మనకి అద్భుతమైన డిస్కౌంట్ అనేది డిస్కౌంట్ కూపన్స్ ద్వారా వస్తుంది. ఇది సెకండ్ స్లాబ్. థర్డ్ స్లాబ్, మూడో స్లాబ్ ఏంటంటే ఇక్కడ వాలెట్. ఇందాక మీకు చెప్పాను 3,000 రూపాయల ప్యాకేజ్ లో నెలకు 200 రూపాయలు వ్యాలెట్ లోకి వస్తుంది. తర్వాత 9,000 రూపాయల ప్యాకేజ్ లో నెలకు 165 రూపాయలు అనేది వ్యాలెట్ లోకి వస్తుంది. మరి ఈ వ్యాలెట్ లో ఉన్న డబ్బుతో మనం ఎలా కొనుక్కోవడం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు వ్యాలెట్ లో ఒక 200 రూపాయలు ఉందనుకోండి, మీరు స్టోర్కి వెళ్ళారు, ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్కి వెళ్ళారు, అక్కడ ఒక 600 రూపాయల సరుకులు కొన్నారు, ఎనీ బ్రాండ్, ఎనీ ఐటమ్, ఒక 600 రూపాయల సరుకులు కొన్నారు. 600 రూపాయల్లో 33% అంటే ఎంతండి? దాదాపుగా 200 రూపాయలు. ఆల్రెడీ 200 రూపాయలు వ్యాలెట్ లో ఉంది కదండి. ఈ 200 రూపాయలని వ్యాలెట్ లోంచి మనకి బిల్ అమౌంట్ లోకి జమ చేసేస్తారు. లెస్ అయిపోతుంది. అంటే 600లో 200 లెస్, 33% లెస్ అయిపోయింది. వ్యాలెట్ లో అమౌంట్ తీసేసుకుంది, మిగిలింది 400. అందులో మళ్ళీ 4% స్టాండర్డ్ డిస్కౌంట్, ఇంకో 16 రూపాయలు లెస్ అయిపోయింది. మొత్తం ఎంత ఇవ్వాలండి? 384 రూపాయలు. 384 రూపీస్ ఇచ్చి 600 రూపీస్ అనేది ఐటమ్ అనేది మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. దట్ మీన్స్ 33 + 4 37% డిస్కౌంట్ తో వ్యాలెట్ లో ఉన్న డబ్బుతో మీరు వచ్చేసి మీ ఇంటికి మీ ఇష్టమైన బ్రాండ్ సరుకులు తీసుకోవచ్చు ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్ లోంచి. ఇలా 3 స్టాండర్డ్ మనకి స్లాబ్స్ లో డిస్కౌంట్స్ ఉంటాయండి. ఒకటి, మెంబర్ అయినా నాన్ మెంబర్ అయినా 4% స్టాండర్డ్ డిస్కౌంట్ కూపన్ల ద్వారా 9 + 4 13%. అదే మనకి వ్యాలెట్ ద్వారా 33 + 4 37%. సో ఈ రకంగా అద్భుతమైన డిస్కౌంట్స్ తోటి మన ఇంటికి కావాల్సిన ఎనీ బ్రాండ్ సరుకుల్ని మీరు ఇక్కడ కొనడానికి అవకాశం అనిపిస్తుంది. ఇది మనకి డిస్కౌంట్స్ ని వాడే పద్ధతి. మీకు దీని గురించి ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే మిమ్మల్ని ఈ బిజినెస్ కి ఏదైతే మనకి మీటింగ్ కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు. నెక్స్ట్, మరి ఇటువంటి అద్భుతమైన బిజినెస్ లోకి మనం ఎంటర్ అయ్యాం. ఓకే, 9,000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నాం, కంపెనీ అకౌంట్ లో డబ్బులు పే చేసాం, కంపెనీ అకౌంట్ లో డబ్బులు పే చేసేసి దాన్ని మనం వ్యాలెట్ తెప్పించుకున్నాం, ఐడి యాక్టివేట్ చేసుకున్నాం. నియరెస్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే హెల్త్ ఫ్రాంచైజ్ ఉందో మనకు, ఆ నియరెస్ట్ ఫ్రాంచైజ్ లోంచి మనము 9,000 రూపాయల ప్రోడక్ట్ అనేది మనం తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫర్దర్ గా ఒకవేళ మనం బిజినెస్ ని ప్రమోట్ చేస్తే మనకి ఇందులో ఇన్కమ్స్ అనేది ఇందాక బిగినింగ్ లో ఏదైతే చెప్పానో, మీ ఇంటి డ్రీమ్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ డ్రీమ్స్ కావచ్చు, మీకు పిల్లల డ్రీమ్స్ కావచ్చు, ఏవైనా సరే ఒక అద్భుతమైన ఇన్కమ్ లోకి మనము వెళ్ళడానికి అద్భుతమైన అవకాశం ఉంది అని. సో అటువంటిది మనకి ఎలా మనము ఈ బిజినెస్ లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇందులో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్యాకేజెస్ 1000 రూపాయల ప్యాకేజ్, 3,000 రూపాయల ప్యాకేజ్, 9,000 రూపాయల ప్యాకేజ్. నేను ఆ రౌండ్ ఫిగర్ చెప్పేస్తానండి, మీరు ఏమనుకోవద్దండి. ప్రతిసారి మనకి 2,990 కానీ 8,991 కానీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ
లాయల్టీ పాయింట్ అనేది కంపెనీ కొన్ని యాడ్ చేస్తుంది. మన బిజినెస్ లో లాయల్టీ పాయింట్ ఆధారంగా ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ప్రతి 3,000 రూపాయల బిజినెస్ కి 1 లాయల్టీ పాయింట్ అనేది ఉంటుంది. ఆ రకంగా మనకి 1000 రూపాయల ప్యాకేజ్ కి లాయల్టీ పాయింట్స్ ఎంత ఉన్నాయండి? 0.33 LP లాయల్టీ పాయింట్. 3,000 రూపాయల ప్యాకేజ్ కి 1 లాయల్టీ పాయింట్. 9,000 రూపాయల ప్యాకేజ్ కి 3 లాయల్టీ పాయింట్స్. అదే విధంగా మనకు వచ్చేసి ప్రతి ఐడికి, ప్రతి ప్యాకేజ్ కి ఒక పొటెన్షియల్, అంటే పర్ డే మనం ఎంత అర్నింగ్ చేయవచ్చు భవిష్యత్తులో అనే దాన్ని పొటెన్షియల్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే పర్ డే క్యాపింగ్ అని కూడా మనం అంటాం. 1000 రూపాయల ప్యాకేజ్కి అయితే రోజుకి 2,500 సంపాదించుకోవచ్చు. 3,000 ప్యాకేజ్ తో జాయిన్ అయితే రోజుకి 24,000 వరకు సంపాదించుకోవచ్చు. 9,000 రూపాయల ప్యాకేజ్ తో జాయిన్ అయితే ఒక రోజుకి 42,000 రూపాయల వరకు బిజినెస్ జనరేట్ చేసి మనం సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఇది 3 రకాల ప్యాకేజెస్. ఇందులో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఇందులో 3 రకాల ఇన్కమ్స్ అనేది ఉన్నాయండి. బైనరీ ట్రీ అంటే 2 లెగ్ ట్రీ, 2 లెగ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వచ్చేసి 3 రకాల ఈ జాయినింగ్ ప్యాకేజెస్ పైన 3 రకాల బైనరీ కమిషన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది బైనరీ ఇన్కమ్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 1 లాయల్టీ పాయింట్ లెఫ్ట్ అండ్ 1 లాయల్టీ పాయింట్ రైట్. లెఫ్ట్ పాయింట్, రైట్ పాయింట్ మ్యాచ్ అయితే 300 రూపాయలు ఇన్కమ్. అంటే 1 LP అంటే 3,000, లెఫ్ట్ లో 3,000 బిజినెస్, రైట్ లో 3,000 జాయినింగ్, రెండు వచ్చాయి అనుకోండి 300 రూపాయలు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మరి అదే లెఫ్ట్ లో 9,000 రూపాయలు జాయినింగ్, రైట్ లో 9,000 రూపాయలు జాయినింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ లో వచ్చేసి మనకి 3 LP, రైట్ లో 3 LP అవుతుంది. 3 LP మ్యాచింగ్ పైన 900 రూపాయలు ఇన్కమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వచ్చేసి క్యాలిక్యులేషన్ డైలీ చేస్తారు. అంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకి సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ రోజుకి మీ టోటల్ ఆర్గనైజేషన్ అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ లోంచి ఎన్ని LP వచ్చాయి, టోటల్ రైట్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని LP వచ్చాయి, ఆ రెండింటికి మ్యాచింగ్ అనేది ఎంత అవుతుంది, దాన్ని బట్టి మనకి పేఅవుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 గంటల లోపల లెఫ్ట్ సైడ్ టీం నుంచి ఒక 3 LP, రైట్ సైడ్ టీం నుంచి ఒక 4 LP వచ్చింది అనుకోండి, ఇక్కడ మ్యాచింగ్ అనేది ఎంత అవుతుంది? 3 LP మ్యాచింగ్ అవుతుంది. 900 రూపీస్ పేఅవుట్ అనేది మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 1 LP అంటే మ్యాచ్ అవ్వకుండా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ LP లాయల్టీ పాయింట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అనేది అవుతుంది నెక్స్ట్ డేకి. ఎందుకు? డైలీ మనకి క్యాలిక్యులేషన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ డే ఇలా మనకి లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్. లిమిట్ అనేది లేదు, ఎక్స్పైరీ అనేది కాదు, లైఫ్ టైం మనకి క్యారీ ఫార్వర్డ్ అనేది ఉంటుంది. అలాగా మనకు ఒక రోజుకి, అదే మీరు 9,000 ప్యాకేజ్ లో ఉన్నారనుకోండి, ఒక రోజుకి ఇట్లా మ్యాచింగ్ పైన 42, ఒక్కొక్క పాయింట్ మ్యాచింగ్ పైన 300 ప్రకారంగా 42,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. పవర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. డైలీ క్యాపింగ్ ఇందాక చెప్పినట్టుగా 42,000. పేమెంట్ వచ్చేసి వీక్లీ పేమెంట్. వీక్లీ 4 కట్ ఆఫ్స్ ఉంటాయండి. 7వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, మంత్ ఎండ్, నెలాఖరు. ఈ 4 కట్ ఆఫ్లు ఉంటాయి. ఈ 4 కట్ ఆఫ్ తర్వాత కట్ ఆఫ్ అయిన మాక్సిమం 3 బిజినెస్ డేస్ అంటే బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ లోగా బ్యాంక్ అకౌంట్ కి మీ ఎలిజిబుల్ పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు బైనరీ కమిషన్స్ అనేది జనరేట్ అవుతాయి. దీని తర్వాత రెండోది సూపర్ బైనరీ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సూపర్ బైనరీ ఇన్కమ్ అనేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక వారంలో అంటే ఒక కట్ ఆఫ్ లోగా 7వ తేదీ అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీలోగా, లేదా 8 నుంచి 15 లోగా, లేదా 16 నుంచి 22 లోగా, లేదా 23 నుంచి నెలాఖరులోగా ఈ కట్ ఆఫ్స్. ఈ ఒక కట్ ఆఫ్ లోగా లెఫ్ట్ సైడ్ టీం నుంచి ఒక 9,000 రూపాయల ప్యాకేజ్ లో ఒక 10 జాయినింగ్లు, రైట్ సైడ్ టీం నుంచి 9,000 రూపాయల ప్యాకేజ్ లో ఒక 10 జాయినింగ్లు, లెఫ్ట్ 10 రైట్ 10 వచ్చాయనుకోండి, అప్పుడు మీకు అడిషనల్ గా, ఎందుకు వాటికి ఆల్రెడీ డైలీ మనకి క్యాలిక్యులేషన్ అయిపోతూ అడిషనల్ గా వచ్చేసి 10 ఒకే వారంలో లెఫ్ట్ 10 రైట్ 10 జాయినింగ్స్ వచ్చినందుకు అడిషనల్ గా 4,000 రూపాయలు అనేది మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి అడిషనల్ ఇన్కమ్, సూపర్ బైనరీ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. దీని తర్వాత రివార్డ్స్, లైఫ్ టైం రివార్డ్స్. ఈ రివార్డ్స్ సాధించడానికి మీకు టైం లిమిట్ అనేది లేదండి. నో టైం లిమిట్. నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు నిదానంగా సంపాదించుకోవచ్చు, నిదానంగా అచీవ్ చేయవచ్చు. పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళు ఫాస్ట్ గా తీసుకోవచ్చు. నిలబడిపోయిన వాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడ ఏం తీసుకోలేరు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి లైఫ్ టైం రివార్డ్స్ మనం స్లోగా చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఒక అద్భుతంగా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న రివార్డ్స్ అన్నిటిని కూడా మనము అచీవ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడ కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో, డబ్బు కనిపిస్తుంది, ఎస్ క్యాష్, ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్. బ్యాంక్ అకౌంట్ అనేది, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. రెండోది ఒక ఇల్లు కనిపిస్తోంది, సొంత ఇల్లు, రెండో ఇల్లు, రెండో సొంత ఇల్లు, మూడో సొంత ఇల్లు, నాలుగో సొంత ఇల్లు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల డ్రీమ్స్ ఉంటాయి. కనీసం ఒక సొంత ఇల్లు అని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ అనేది ఉంటుంది. ఇక్కడ కార్లు 3 రకాల కార్లు కనిపిస్తున్నాయి. ఒకటి లగ్జరీ కార్ 25 లక్షల పైన, సెమీ లగ్జరీ కార్ దాదాపు 7 నుంచి 10 లక్షలు, బేసిక్ కార్ ఒక 3-4 లక్షలు. సో ఇటువంటి కార్, ఒక బైక్, ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్. సో ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కనిపిస్తున్న వాటిలో డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏమంటే
వీటి కోసం మీరు ప్రత్యేకంగా అదనంగా కష్టపడే అవసరం లేకుండా వీటిని గిఫ్ట్ రూపంలో మీ కంపెనీ ఇస్తుంది. ప్రత్యేకంగా వీటి కోసమే మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. మీకు ఏదైతే ఇంతకుముందు గతంలో ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఇది బైనరీ కమిషన్ అని, ఈ బైనరీ కమిషన్ కోసం మీరు ఎప్పుడైతే పని చేస్తున్నారో ఆ పని చేసినప్పుడు ఒక్కొక్కటి లాయల్టీ పాయింట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుందో, ఆ లాయల్టీ పాయింట్స్ జనరేట్ అయిన ప్రతిసారి ఈ రోజు 3 లాయల్టీ పాయింట్స్ వచ్చాయి, రేపు 10 వచ్చాయి, 3 + 10 2 కలిపితే 13, ఆ ఇల్లు తర్వాత ఒక 3 రోజులకి ఇంకో 4 వచ్చాయి, 13 + 4 17. ఈ రకంగా మనకి జమ అవుతూ ఆల్రెడీ వాటిపైన మీకు డబ్బు వచ్చేసి ఉంటుంది, బైనరీ కమిషన్స్ మ్యాచ్ అయ్యి డబ్బు వచ్చేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి 10 వచ్చినట్టే సూపర్ బైనరీ ఇన్కమ్ వచ్చేసి ఉంటుంది. అదే బిజినెస్ పైన, అవే జాయినింగ్ పైన, అవే పాయింట్స్ పైన అదనంగా ఎప్పుడైతే లెఫ్ట్ లో 70 పాయింట్స్, రైట్ లో నుంచి 70 పాయింట్స్, 70 ఎల్పి అనేది మ్యాచ్ అవుతుందో ఒక మొబైల్ ఫోన్ కి మీరు ఫండ్ కి అచీవ్ అవుతారు. 4,000 రూపాయలు అనేది మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ ఫండ్. నెక్స్ట్ 300 పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి, ల్యాప్టాప్ ఫండ్ 18,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. గత వారంలో ఇద్దరు సాధించారు, ఇద్దరు ల్యాప్టాప్ ఫండ్ ని సాధించారు. అప్పల స్వామి గారు, తర్వాత వచ్చేసి మనకి సూర్య గారు, ఇద్దరు సాధించారు. అదే వారంలోనే మనకు వచ్చేసి మొబైల్ ఫండ్ వచ్చేసి మనకి మస్తానే గారు మొబైల్ ఫండ్ సాధించారు. సో ఈ రకంగా ఎంతో మంది ప్రతిరోజు మనకి ప్రతి వారము కొత్త వాళ్ళు మనకి అచీవ్మెంట్స్ అనేది సాధిస్తున్నారు. ఆల్రెడీ మన సీనియర్ ఎవరైతే ఉన్నారో శరణ్ గారు, అది వచ్చేసి బైక్ ఫండ్ అయిపోయి ఇప్పుడు కార్ కి దగ్గరగా ఉన్నారు. సో నెక్స్ట్ 300 పాయింట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1000 పాయింట్స్ మ్యాచింగ్ అయితే 50,000 రూపీస్ బైక్ ఫండ్ అనేది, 3,000 పాయింట్స్ మ్యాచ్ అయితే 2.5 lakh కార్ ఫండ్, బేసిక్ కార్ ఫండ్. నెక్స్ట్ 12,000 పాయింట్స్ మ్యాచ్ అయ్యి సెమీ లగ్జరీ కార్ ఫండ్ 7 lakhs. నెక్స్ట్ 26,000 పాయింట్స్ మ్యాచ్ అయ్యి ఇక్కడ ఒక అద్భుతం, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లగ్జరీ కార్ అనేది డ్రీమ్ గా ఉంటుందండి. 25 లక్షలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక లగ్జరీ కార్ కొనుక్కోవడానికి. అది BMW కొంటారా, బెంజ్ కొంటారా, ఆడి కొంటారా, జాగ్వార్ కొంటారా, ల్యాండ్ రోవర్ కొంటారా, మీ ఇష్టం. ఒక లగ్జరీ కార్ అనేది మీరు కొనుక్కోవడానికి మనకు వచ్చేసి 25 లక్షలు సింగిల్ పేమెంట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 50,000 పాయింట్స్ మ్యాచ్ అయినప్పుడు ఒక 50 లక్షల రూపాయలు మీకు హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు వచ్చేసి మీరు ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి మీకు అద్భుతంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది 50 లక్షలు. దాని తర్వాత 2 lakh పాయింట్స్ అనేది మ్యాచ్ అయ్యాయనుకోండి, ఇక్కడ వచ్చేసి రాయల్టీ 50,000 రూపాయలు, 50,000 రూపీస్ పర్ మంత్ ప్రకారంగా జీవిత కాలం పాటు మీకు లేదా మీ స్పౌస్ కు లేదా మీ నామినీకి జీవిత కాలం పాటు నెలకు 50,000 రూపాయల ప్రకారంగా రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో జాయినింగ్ ప్యాకేజెస్ పైన చేసిన బిజినెస్ ఒకటే, కానీ వచ్చే ఆదాయాలు ఇన్ని 3 రకాలు. ఒకటి బైనరీ కమిషన్స్, రెండోది సూపర్ బైనరీ, మూడోది రివార్డ్స్. సో 3 రకాల ఇన్కమ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతం. సో దీని తర్వాత తీసుకున్నట్లయితే మనకు రీపర్చేజ్ ఇన్కమ్స్ అండి. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది జనరేషన్ ప్లాన్ లో మనకి జనరేషన్ లో వస్తుంది. మరి ఈ జనరేషన్ లో మనకి ఎలాగా మనకి ఇస్తుంది అంటే, ఒకటి రీపర్చేజ్ లో కూడా మనకి 2 రకాల రీపర్చేజ్ ఉంటుందండి. రేపొద్దున మీరు కంపెనీ ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100కి పైగా ప్రోడక్ట్ ఉన్నాయో వాటిని రీపర్చేజ్ లో కొన్నారనుకోండి, బిల్లింగ్ అమౌంట్ పైన 50% బీబీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ఓన్ ప్రోడక్ట్ కాకుండా మిగతా ఏదైనా కొన్నారు, ఎనీ ఐటమ్ కొంటే మీకు ఇక్కడ బిల్లింగ్ అమౌంట్ పైన 10% బీబీ అవుతుంది. నేను ప్రతి ఒక్కరికి ఫేస్ టు ఫేస్ మనకి ఏదైతే మనకి 1-to-1 బిజినెస్ మీటింగ్స్ కానీ మన గ్రూప్ మీటింగ్స్ కానీ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతానండి. ప్రతిసారి 99% అక్కడ వచ్చేసి ఆ ప్రశ్నకు సమాధానము రాంగే వస్తుంది. నాకు రైట్ ఆన్సర్ అనేది చాలా తక్కువ సార్లు వస్తుంది. అంటే ఓన్లీ 1% మాత్రమే నాకు రైట్ ఆన్సర్ వస్తుంది, మాక్సిమం నాకు రాంగ్ ఆన్సరే వస్తుంది. ఇక్కడ కూడా ఒకసారి అడుగుతాను, మీ మనసులో చెప్పుకోండి. ఇప్పటికైతే మనకి 1 వే ఉంది, నేను మాట్లాడేది వినపడుతుంది కానీ మీరు మాట్లాడేది నాకు వినపడదు. కాబట్టి ఒకసారి మీరు కూడా మీ మనసులో దానికి ఆన్సర్ అనుకోండి. ఇక్కడ 2 రకాల బీవీ. కంపెనీ ఓన్ ప్రోడక్ట్ కొంటే 50% బీవీ బిల్లింగ్ అమౌంట్ పైన, కంపెనీ ఓన్ ప్రోడక్ట్ కాకుండా మిగతా ఏ బ్రాండ్ ఐటమ్ కొన్నా కూడా 10% బీవీ ఆన్ బిల్లింగ్ అమౌంట్. ఈ రెండిట్లో ఏది గ్రేట్ అండి? ఏది గొప్ప? ఏది పెద్దది? 50% బీవీ పెద్దదా, 10% బీవీ పెద్దదా? కొంచెం గ్యాప్ ఇచ్చాను, మీరు ఆలోచించుకుంటారని కొంచెం గ్యాప్ ఇచ్చాను. 50% బీవీకి ఎక్కువనా, 10% బీవీ ఎక్కువనా? ఒకసారి ఆలోచిస్తే అందరి మనసులో ఖచ్చితంగా ఒక స్థిరంగా ఒక నిర్ణయం వస్తుంది. ఏమని? ఎస్, 50% ఎక్కువ అని. అవును కదండి? కాదండి, 10% ఎక్కువ. 50% కంటే 10% ఎక్కువ. ఎందుకు చెప్తాను చూడండి. సూపర్ మార్కెట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి?
టోటల్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనకి మన ఇంట్లో వాడే గోడ గడియారం ఏదైతే ఉందో అందులో వాడే ఏదైతే ఉన్నాయో మనకి సెల్స్, బ్యాటరీస్, దాని దగ్గర నుంచి షేవింగ్ క్రీమ్స్ కావచ్చు, కత్తర్లు కావచ్చు, పేపర్లు కావచ్చు, పెన్నులు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, జగ్గులు కావచ్చు, మగ్గులు కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి చీపురు కావచ్చు, ఇలా రకరకాలుగా కూరగాయలు, రేపొద్దున కూరగాయలు ఉండవచ్చు, పండ్లు ఉండవచ్చు, రైస్ ఉండవచ్చు, బ్యాడ్లు, టోటల్ ఐటమ్స్. మీరు షేవింగ్ చేసుకుంటే షేవింగ్ సంబంధించిన ఐటమ్స్. సో టోటల్ ఆల్ ఐటమ్స్ అనేది ఉంటాయి. మన ఇంట్లో వాడే ప్రతి పప్పులు, బెల్లాలు మొత్తం అన్ని ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి వీటన్నిటిని ఎక్కువగా కొంటారా సాధారణంగా అందరూ కూడా, లేదా కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కొంటారా? కొనే వాల్యూమ్ ని బట్టి చూస్తే కంపెనీ ఓన్ ప్రొడక్ట్ కన్నా రెగ్యులర్ ఐటమ్సే అధికంగా కొనడం జరుగుతుంది. కాబట్టి ఆ రెగ్యులర్ ఐటమ్స్ పైన బీవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఖచ్చితంగా కొని తీరుతారు, ఖచ్చితంగా కొని తీరవలసిందే. కానీ అవే కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ ఏదైతే మెడిసిన్స్ కానీ, హెల్త్ ప్రొడక్ట్స్ కానీ, వీటిని అయితే అవసరం ఉంటే కొంటారు, అవసరం లేదంటే కొనరు. కానీ రైస్ అయిపోయాయి, క్వాలిటీ బాగున్నాయి, రైస్ సూపర్ మార్కెట్ లో డిస్కౌంట్ కూడా దొరుకుతుంది, ఇంట్లో రైస్ అయిపోతే కష్టంగా కొంటారు. ఉప్పు అయిపోయింది ఇంట్లో, కష్టంగా కొంటారు. పప్పులు అయిపోయినాయి, కష్టంగా కొంటారు. పసుపు అయిపోయింది, కష్టంగా కొంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ప్యాంపర్స్ అయిపోయినాయి, కష్టంగా కొంటారు. సో ఇలాగా ఒక అప్లైన్ ఫోన్ చేసి మీకు ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా కొని తీరుతారు. డిస్కౌంట్ లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం కొని తీరవలసిందే రేపు పొద్దున స్టోర్ వచ్చిన తర్వాత. అలా మనకి మీరు ఫాలో అప్ చేయకుండా బై డిఫాల్ట్ అనేది మనకి ఇక్కడ రీపర్చేజ్ అనేది జరుగుతుంది. ఆ రీపర్చేజ్ పైన బీవీ అనేది కూడా మనకు జనరేట్ అవుతుంది. ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మనకి రావడానికి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ ఇటువంటి మనకి అద్భుతమైన బీవీ వచ్చినప్పుడు మనకి ఇన్కమ్స్ అనేది ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ లో ఎలా మనకి ర్యాంకులు అనేది ఉన్నాయండి. ఇక్కడ ర్యాంకులు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. మొట్టమొదట మీరు స్టార్ట్ అవ్వగానే కంపెనీలో మీ ఐడి యాక్టివేషన్ చేసుకోగానే మీరు వచ్చేసి ఇక్కడ 5000 బీవీ తో వస్తారు. ఇక్కడ వచ్చేసి 5% అనేది ఉంటుంది. మీకు స్టార్ట్ అవ్వగానే మీరు 5% లో ఉంటారు. తర్వాత మీ ర్యాంక్ పెరిగే కొద్దీ ఐపీఎస్ అంటే ఇండిపెండెంట్ ప్రొడక్ట్ సెల్లర్, లేదంటే ఇండిపెండెంట్ బ్రాండ్ ప్రమోటర్ అని కూడా అనవచ్చు. మరి ఇక్కడ 5% నుంచి నెక్స్ట్ ర్యాంక్ 9%, నెక్స్ట్ ర్యాంక్ 12, 15, 18, 21, 24, 26, 28, 30, ఇలా హైయెస్ట్ ర్యాంక్ 30 వరకు క్రమక్రమంగా మీరు ర్యాంక్ పెరిగే కొద్దీ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ కి మీరు 21% లో ఉన్నారనుకోండి. ప్రెసెంట్ నేను 21% లో ఉన్నాను. అలా మీరు కూడా 21% లో రేపు ఉన్నారనుకోండి. మీ డౌన్ లైన్ ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఆయన 5% లో ఉన్నారు. ఆయన సూపర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళి ఆయనకి ఇంటికి అవసరమైన సరుకులు కొన్నాడు. ఆయన కొన్న అమౌంట్ పైన బీవీ జనరేట్ అయింది. ఆ బీవీ ఏదైతే జనరేట్ అయిందో దానిపైన అగైన్ 5% ఆయనకు రిటర్న్ వెళ్తుంది. రిమైనింగ్ 16% గ్యాప్ ఏదైతే 21 కి 5 కి మధ్యలో ఉన్న గ్యాప్ 16% ఏదైతే ఉందో అది మీకు వస్తుంది. ఇంకో వ్యక్తి మీ డైరెక్ట్ రెఫరల్ ఉన్నారు, ఆయన 9% లో ఉన్నారు. 9% ఆయనకి వెళ్తుంది, రిమైనింగ్ 12% మీకు వస్తుంది. ఇలా 15% లో మీకు 6 వస్తుంది, ఇంకో 15% లో 6 వస్తుంది. ఇలా గ్యాప్ కమిషన్ అంటాం. టీమ్ సేల్స్ ఇన్సెంటివ్, దీన్నే గ్యాప్ కమిషన్ అంటాము. పెర్ఫార్మెన్స్ బోనస్ అని కూడా చాలా చోట్ల దీన్ని పిలుస్తారు. సో దీన్ని వచ్చేసి గ్యాప్ కమిషన్, టీమ్ సేల్స్ ఇన్సెంటివ్ అంటారు. ఇది మొదటిది. రెండోది లెవెల్ కమిషన్, సీనియర్స్ క్లబ్ రివార్డ్స్ అంటాం. మరి లెవెల్ కమిషన్ అనేది ఎలా వస్తుంది? ఇక్కడ వచ్చేసి మీరు స్టార్ అనే ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పటికి మీ డైరెక్ట్ రెఫరల్స్ 2ఉన్నారా, 3ఉన్నారా, 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, ఎంతమంది అయినా ఉండొచ్చు కాక, వాళ్ళందరూ చేసే రీపర్చేజ్ ఏదైతే ఉందో ఆ రీపర్చేజ్ పైన జనరేట్ అయిన బీవీ ఏదైతే ఉందో ఆ బీవీ పైన మీకు వచ్చేసి 6% అనేది రావడం జరుగుతుంది. మీరు స్టార్ అనే ర్యాంక్ లో ఉన్నారు. నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అయ్యారు, సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ 6%, సెకండ్ లెవెల్ 5, నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అయ్యారు, థర్డ్ లెవెల్ 4, నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అయ్యారు 3%. ఇలాగా 8 లెవెల్స్ వరకు ఎంపరర్ అనే ర్యాంక్ వెళ్ళేటప్పటికి 8 లెవెల్స్ వరకు మీకు వచ్చేసి ఇక్కడ లెవెల్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది కంపెనీలో మనకి హైయెస్ట్ పెయిడ్ ఇన్కమ్ ఏదంటే ఇదేనండి. బైనరీ కమిషన్స్ ఏమున్నాయండి? రోజుకి లిమిట్ ఎంత ఉంది? 42,000. ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఎన్నిసార్లు వస్తుంది బైనరీ కమిషన్? ఒక్కసారి. కానీ ఒక్కసారి జాయిన్ అయిన పర్సన్ జీవిత కాలం కొనే కొనుగోలు పైన, జీవితకాలం ఆయన ఎన్నిసార్లు మన ఇంట్లో సరుకులు మన ఈ స్టోర్ ఇండియాలో సరుకులు కొంటాడో అన్నిసార్లు కూడా, ఎన్నిసార్లు సరుకులు కొంటాడో అన్నిసార్లు కూడా ప్రతిసారి వాళ్ళ ఇంటికి అవసరమైన ప్రొవిజన్స్ కొన్న ప్రతిసారి కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దీనికి లిమిట్ అనేది లేదు. అది రేపు పొద్దున 5 లక్షలు రావచ్చు, నెలకి 10 లక్షలు రావచ్చు, ₹1 కోటి రావచ్చు, 2 కోట్లు రావచ్చు. డిపెండ్ అపాన్ టర్న్ ఓవర్, ఎంటైర్లీ ప్యూర్లీ డిపెండ్ అపాన్ టర్న్ ఓవర్. అది ఎంతైనా కూడా రావచ్చు. మీ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. నో లిమిట్, నో క్యాపింగ్. నెక్స్ట్ దీని తర్వాత ఆఖరిది అండ్ అవుట్ స్టాండింగ్ రాయల్టీ, క్లబ్ రాయల్టీ. ప్రతి ర్యాంక్ కి ఇక్కడ వచ్చేసి స్టార్ ర్యాంక్ తర్వాత మనకి సూపర్ స్టార్ అనే ర్యాంక్ ఉంది. ఆ సూపర్ స్టార్ ర్యాంక్ నుంచి ప్రతి ర్యాంక్ కి మనకి వచ్చేసి రాయల్టీ అనేది ఇచ్చారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ మినిమం అష్యూర్డ్ రాయల్టీ, ఈ ప్రతి క్లబ్ లోను ప్రతి ర్యాంక్ కి మినిమం అష్యూర్డ్ రాయల్టీ అని చెప్పేసి ఇస్తున్నాడు.
అది వచ్చేసి మనకి సూపర్ స్టార్ ర్యాంక్ లో 4000, మాక్సిమం ఎంతైనా రావచ్చు డిపెండ్ అపాన్ టర్న్ ఓవర్. నెక్స్ట్ ర్యాంక్ లో వచ్చేసి 10,000 మినిమం అష్యూర్డ్. నెక్స్ట్ ర్యాంక్ లో వచ్చేసి 25,000, నెక్స్ట్ ర్యాంక్ లో 60,000, నెక్స్ట్ ర్యాంక్ లో 1.5 lakh, నెక్స్ట్ ర్యాంక్ లో 4 lakh రూపీస్, అండ్ ఫైనల్ ర్యాంక్ లో ఎంపరర్ అనే ర్యాంక్ లో మనకు వచ్చేసి 10 lakh రూపీస్ మినిమం రాయల్టీ. అంతకంటే ఎక్కువ ఎంతైనా రావచ్చు. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హ్యూజ్ ఇన్కమ్, హ్యూజ్ రాయల్టీ అనేది మనకి ఇక్కడ రావడానికి అవకాశం అనేది ఉంది. సో ఇటువంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ ఇది. మరి ఇక్కడ ఎందుకు మనం దీని గురించి ఇంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం, ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం? క్వాలిటీ ప్రొడక్ట్స్. అంతేకాదు కంపెనీ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా మనకి ఇస్తుంది. ఎవరికి ఎక్కడైతే మనకి ఫ్రాంచైజెస్ ఉంటాయి, హెల్త్ ఫ్రాంచైజెస్, అక్కడ 2-3 నెలలకు ఒకసారి మనకి వచ్చేసి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ ఉంటాయి. మనకు వచ్చేసి ఇంకా డాక్టర్ల సంఖ్య కోవిడ్ కరోనా సిచ్యుయేషన్స్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది కూడా పెంచుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమున్నాయి, బ్రాండెడ్ FMCG గ్రోసరీ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇన్కమ్ అనేది ఎప్పటికీ స్టాప్ అనేది కాదు. ఈ ఐటమ్స్ పైన ఎప్పటికీ కొంటూనే ఉంటారు. రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ దీన్ని అంటారండి. దేన్ని అంటారు? యాక్టివ్ ఇన్కమ్ మీన్స్ మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినప్పుడు, యాక్షన్ ఏదైనా చేసినప్పుడు వచ్చే ఆదాయం యాక్టివ్ ఇన్కమ్. మీకు నిమిత్తం లేకుండా, మీకు సంబంధం లేకుండా, మీకు చెప్పకుండా మీకు ఓకే, నెట్వర్క్ కొంచెం డిస్టర్బ్ అయింది మధ్యలో కాల్ రావడం ద్వారా. సో నో ఇష్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి అలాంటి అద్భుతమైన ఆదాయం తీసుకోవడానికి మనకి అవకాశం అనేది ఇస్తుంది కంపెనీ ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్స్ బిజినెస్ ప్లాన్ ద్వారా. సో ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ తీసుకున్నట్లయితే ఏంటి అడ్వాంటేజెస్? మనకు ఉన్న హైయెస్ట్ మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ మెయిన్ గా మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, హైలైట్స్ ఉన్నాయండి. 3 మేజర్ హైలైట్స్ అనేది మనకు ఉన్నాయి. హైలైట్ నంబర్ 1, బోర్డ్ వేసుకో డబ్బులు తీసుకో, బోర్డ్ వేసుకో పైసలు తీసుకో, బోర్డ్ లగావ్ పైసా కమావ్. ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడా కూడా లేదు. మన మార్కెట్ లో ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే కొన్ని వందల వేల కంపెనీలు అనేది నడుస్తున్నాయి. దేశీ కంపెనీలు నడుస్తున్నాయి, విదేశీ కంపెనీలు నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేది మనకి ఎక్కడ లేదు, బోర్డు వేసుకో డబ్బులు తీసుకునే కాన్సెప్ట్. సో హైలైట్ నంబర్ 1 ఇది. మనకి ఎందుకంటే 1000 రూపాయలు ఇచ్చే 1000 రూపాయలు కూడా చిన్న మొత్తం కాదండి, మంచి సైజబుల్ మొత్తమే 1000 రూపాయలు అనేది. ఆ రకంగా ఒక అద్భుతమైన అవకాశం ఇది మన పబ్లిక్ కి, నెలకు 1000 రూపాయలు అనేది మనకి తీసుకోవడానికి. రెండో హైలైట్ నంబర్ 2, డిస్కౌంట్స్. ఇందాక నేను చెప్పాను, డిస్కౌంట్స్ చెప్పేటప్పుడే వ్యాలెట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ డిస్కౌంట్ కూపన్స్ ద్వారా మనం కంపేర్ చేసినప్పటికి కూడా 13% డిస్కౌంట్ అనేది ఏ ఒక్క సూపర్ మార్కెట్ లోను, ఏ ఒక్క కిరాణా స్టోర్ లోను లభించడం లేదు. సో అలాగా ఒక అద్భుతమైన డిస్కౌంట్ అనేది హైలైట్. వేరే ఒక్కసారి ఈ స్టోర్ ఇండియా సూపర్ మార్కెట్ మీ ఊళ్ళో ఓపెన్ అయింది అంటే వేరే ఎక్కడ కూడా ఏ సూపర్ మార్కెట్ లోనూ దొరకనంత డిస్కౌంట్ అనేది దొరకడం అనేది రెండో హైలైట్ నంబర్ 2. హైలైట్ నంబర్ 3, ఇంతవరకు మీరు రకరకాల బిజినెస్ల గురించి విని ఉంటారు, రకరకాల ప్లాన్స్ గురించి మీరు విని ఉంటారు. మరి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ప్రతి కంపెనీలోను, ప్రతి ప్లాన్ లోను ఏం జరుగుతుందండి, ఆ కంపెనీకి సంబంధించిన ఓన్ ప్రోడక్ట్ కొన్నప్పుడు మాత్రమే ఇక్కడ బీవీ అనేది జనరేట్ అవుతుంది, అప్పుడు మాత్రమే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించిన ఓన్ ప్రోడక్ట్ అనేది ఉంది. మీరు కంపెనీ ఓన్ ప్రోడక్ట్ కొన్నా కూడా మీకు బీబీ జనరేట్ అవుతుంది. లేదా కంపెనీ ఓన్ ప్రోడక్టే కాదు, మీ ఇష్టం వచ్చిన కస్టమర్ కి ఇష్టం వచ్చిన ఎనీ బ్రాండ్, ఎనీ ఐటమ్, ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఇక్కడ బీవీ అనేది జనరేట్ అవడము జరుగుతుంది. సో ఆ రకంగా ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకి హైలైట్స్. ఈ హైలైట్స్ కి కాంపిటీషన్ లేదండి మార్కెట్ లో. దెర్ ఈజ్ నో కాంపిటీషన్. అదే హెల్త్ అండ్ వెల్నెస్ ఒక్కటే చెప్పారనుకోండి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి, రకరకాల మనకు వచ్చేసి కాంపిటీషన్స్ అనేది ఉన్నాయి. మీరు ఏ కంపెనీ తీసుకున్నాం, అన్ని గొప్ప కంపెనీలే, అన్ని మంచి కంపెనీలే, ఏది చెడ్డ కంపెనీ లేదు. ఏ కంపెనీ కూడా చెడ్డ ప్రోడక్ట్ అనేది తయారు చేయదు. అది డెక్కన్ ప్రొడక్ట్సా, లేదంటే మనకు ఎన్నో ఉన్నాయి, ఆల్టోస్ ఉంది, వెస్టీజ్ ఉంది, విన్ఫినిట్ ఉంది, ఓకెలర్ ఉంది, బెన్మూన్ ఉంది, ప్రోవేదా ఉంది, హెచ్హెచ్ఐ ఉంది, రకరకాల కంపెనీలు, మోడీ కేర్ దగ్గర నుంచి ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో లేని ఈ 3 అండి. ఈ 3 హైలైట్స్ అనేది ఎక్కడా కూడా లేదు. అటువంటి ఒక అద్భుతమైన బిజినెస్, ఖచ్చితంగా లైఫ్ టర్నింగ్ బిజినెస్ అని మనం చెప్పుకోవచ్చు. అటువంటిది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మనకి ఎవరైతే మన శరణ్ గారు మనకి వచ్చేసి ఈ బిజినెస్ ని ఇంట్రొడ్యూస్ చేశారో, మన శరణ్ గారు వచ్చేసి మన కేవలము 7-8 నెలల్లో దాదాపు మనకి 8 నుంచి 10 లక్షల రూపాయలు అనేది ఇదే బిజినెస్ ద్వారా సంపాదించారు. నేను జనవరి నుంచి స్టార్ట్ చేశాను. జనవరి నుంచి స్టార్ట్ చేసినట్టయితే జనవరి నుంచి ఇప్పటిదాకా 1,75,000 అనేది అర్న్ చేయడం జరిగింది. ఇలాగ మన మిత్రులు ఎవరైతే ఉన్నారో, అప్పల్ స్వామి గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, నిమ్మల సురేష్ గారు కావచ్చు, ఇలా ఎంతో మంది చాలా అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇక్కడ సాధించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ చేంజ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ
చేంజ్ అనేది 100% మనం చూడడానికి అవకాశం అనేది ఉంది. అటువంటి పాజిటివ్ చేంజ్ లోకి మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాను. మనందరికీ స్వాగతం తెలుపుతూ సురేష్ గారు ఫైనల్ గా ఏదైనా చెప్పాలంటే సురేష్ గారు ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఏం లేదండి, థ్యాంక్ యూ సార్. షఫీ సార్ మంచి ఒక 1 hour లో మాకు సబ్జెక్ట్ మొత్తం చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకేం లేదు సార్, కొత్తగా ఆల్రెడీ చెప్పేశారు కదా. థ్యాంక్ యూ సార్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో మనకు వచ్చేసి ఒక అద్భుతమైన విజయ ప్రపంచంలోకి, అద్భుతమైన విజయ తీరాలకి ఏదైతే మనకు ఉందో ప్రతి ఒక్కరు కూడా కేవలం 2 సంవత్సరాలు కష్టపడ్డామంటే చాలండి. ఇక్కడ మనకి గతంలో ఒక మీటింగ్ లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనకు వచ్చేసి మన అప్లైన్ వచ్చేసి ఖాజా మొహిద్దీన్ గారు అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఖాజా మొహిద్దీన్ గారి పేరు తీసుకుంటున్నాను. ఆయన వచ్చేసి ఆయన మనకి హ్యాండ్ రైస్ కనిపించింది. ఆయన వచ్చేసి ఆయన గురించి చెప్పాలంటే ఆయన వచ్చేసి మనకి చాలా ఒక మనకు వచ్చేసి ఒక ఏమంటాం మెంటర్ లాగా మనకు వచ్చేసి మన టీం కి ఒక ఉన్నారండి. ఆయన వచ్చేసి మనకు అద్భుతమైన చుక్కాని లాగా, ఒక నావకి చుక్కాని అనేది ఎలాగైతే ఉంటుందో అలాగా మన టీం కి ఈ రోజు మనకు ఒక అద్భుతంగా మనకు వచ్చేసి డైరెక్షన్ ఇస్తూ, ఒక మెంటర్షిప్ అనేది ఇస్తూ మనకి సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి, ఆయన డైరెక్షన్ చేయడానికి మనకి చాలా అద్భుతంగా ఉన్నారు. మన అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చేసి ఈ రోజు కేవలం 16 నెలల్లో ₹1 కోటి 85 లక్షలకు పైగా మనకు వచ్చేసి అర్నింగ్ క్యాష్ ఇంటూ బ్యాంక్, తర్వాత వచ్చేసి ఒక 20 lakh రూపీస్ అనేది మనకి గిఫ్ట్ల రూపంలో మనకి సంపాదించి ఒక మెంటర్, ఒక మనకి ఇండియా లెవెల్లోనే ఒక మనకి టాప్ అచీవర్స్ లో 1 of the టాప్ అచీవర్, అటువంటి ఒక అద్భుతమైన లీడర్ అనేది మన దీంట్లో ఈ మీటింగ్ లో ఇప్పుడు రైట్ నౌ ఉన్నారండి. మరి ఆయన్ని మనకి స్వాగతం చెప్తున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్ టు యూ ఖాజా మొహిద్దీన్ గారు, మైనుద్దీన్ ఖాజా గారు. యూ కెన్ అన్మ్యూట్ నౌ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ ఈ అద్భుతమైన ప్రపంచంలో స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ షఫీ గారు, చాలా అద్భుతంగా మీ స్పీచ్ నడుస్తుంది. మీ స్పీచ్ కి నేను కూడా ఫ్యాన్ అండి, మీ ఫ్యాన్ అన్నమాట నేను. రైట్, నా వాయిస్. థ్యాంక్ యూ అప్పల్ స్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ మాటలు విని విని దాంట్లో ఉన్న కొన్ని మంచి మంచి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్యాచ్ చేసుకొని మిగతా టీం కి పంచుతా ఉంటానన్నమాట. దాన్ని కింద రాసుకుంటానన్నమాట, క్రియేటెడ్ బై ద మొయినుద్దీన్ అని. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ ఏం వినాలనుకుంటున్నారు నా నోటి ద్వారా? ఏం వినాలనుకుంటున్నారు చెప్పండి. దిస్ ఇస్ ఎంటైర్లీ మనకి వచ్చేసి ప్రెజెంటేషన్ ఫర్ న్యూ పీపుల్ అండ్ మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు ఉన్నారు. సో ఈ కొత్త వాళ్ళకి వచ్చేసి మనకి వాట్ ఈస్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ బిజినెస్. ఒకవేళ వాళ్ళు మనకి బిజినెస్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లయితే, బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ కెరీర్ ని, వాళ్ళ జీవితాన్ని పాజిటివ్ వేలో ఎలా చేంజ్ చేసుకోగలుగుతారు అనేది ఒకటి మనకు చెప్పండి. జస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడండి, ఈ ఏదైతే నేను వర్డ్స్ చెప్తున్నానో ఇది ప్యూర్ 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 ఖచ్చితంగా కొత్త వాళ్ళ గురించే. ఎవరైతే జాయిన్ ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ కోసం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అప్లైన్ ఉన్నారో మీకు ఈ బిజినెస్ మీకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను 100% మీరు నమ్మాలండి ఫస్ట్. ఎందుకంటే ఈ అద్భుతమైన బిజినెస్ లో నేను దాదాపుగా 16 నెలలు గడిచాయి అనమాట. నేను రాకముందు ఈ బిజినెస్ 1% మాత్రమే ఉంది సౌత్ ఇండియాలో. నేను వచ్చిన తర్వాత దాదాపుగా మంచి మంచి వ్యక్తులు నా టీంలో రావడం జరిగింది. మన షఫీ గారైనా, శరణ్ గారైనా, సురేష్ గారైనా, చాలా మంది, అప్పల స్వామి గారు, చాలా మంది ఉన్నారు, మంచి అద్భుతమైన వ్యక్తులు. వీళ్ళను 100% మీరు నమ్మాలండి. 100% నమ్మకపోతే మీరు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. 50,000 రూపీస్ పర్ మంత్ దగ్గరనో, ₹1,00,000 దగ్గరనో ఆగిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు 100% వీళ్ళని నమ్మారనుకోండి, నమ్మిన తర్వాత వీళ్ళు చెప్పినట్టు బిజినెస్ మీరు చేశారనుకోండి, ఐ రిపీట్ వన్స్ అగైన్, వీళ్ళు చెప్పినట్టు మీరు బిజినెస్ చేశారనుకోండి, మీకు సక్సెస్ అనేది 100% గ్యారంటీ నేను రాసి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఈ రోజు మా అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది కాదు అనకుండా నేను దాదాపుగా సంవత్సరం రోజులు చేశాను. సంవత్సరం రోజులు చేసినందుకు రిజల్ట్ గా నాకు సీలింగ్ వచ్చింది 12,60,000 పర్ మంత్. ఐ రిపీట్ వన్స్, 12,60,000 పెద్ద అమౌంట్ అండి, చాలా పెద్ద అమౌంట్. ఇది చిన్న అమౌంట్ కాదండి, చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి నెలకు 20 నుంచి 40,000 సంపాదించే స్థోమత గల చిన్న వ్యక్తిని ఈ స్టోర్ ఇండియా వేదిక యూరిక్యూర్ అనే కంపెనీ ఈ రోజు
టోటల్ ఎంటైర్ సౌత్ ఇండియాకి హెడ్ చేసింది అది మీరు. ఈ స్టోర్ ఇండియా కంపెనీ వల్లనే జరుగుతుంది. కాబట్టి మీ అప్లైన్ ని ఖచ్చితంగా మీరు నమ్మాలి. తర్వాత మీ డౌన్ లైన్ కి 100% ఎఫర్ట్స్ మీరు ఇవ్వాలి. అప్లైన్ చెప్పినట్టు వినాలి, డౌన్ లైన్ కి అదే స్ప్రెడ్ చేయాలి, ఎక్స్ట్రా మసాలాలు పోయకూడదు. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇది చూచి రాత అండి. అప్లైన్ ఏదైతే మీకు చిట్ ఇచ్చాడో అది చిట్ చూసి రాసేయడం, మక్కికి మక్కి. రైట్? మీరు విని ఉంటారు, చిన్నప్పుడు మన క్లాసులలో చెప్పి ఉంటారు మన టీచర్స్, నేను ఎంత చెప్తే అంతే వినాలి, నేను ఏది చేస్తే అదే చేయాలి. ఖచ్చితంగా అప్లైన్ చెప్పిందే మీరు చేయాలి, వాళ్ళు చెప్పిందే వేదం కావాలి. ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఒకవేళ అది గనక జరిగితే మీ అందరికీ సీలింగ్ రావడం ఖాయం. ఇంతటితో చిన్న టైం ఉంది కాబట్టి షఫీక్ గారు ముందర నేను చాలా సప్పగా ఉంటానండి, ఎందుకంటే తెలుగు అంత స్పష్టంగా రాదు. అయితే అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మండే రోజు కానీ సాటర్డే రోజు కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఒకవేళ నాకు గనక టైం ఉంటే, ఎందుకంటే షఫీ గారు టైం మిగిలిచ్చారండి, ఎందుకంటే అద్భుతంగా చెప్పేస్తారు, ప్రతిదీ చాలా నీట్ గా చెప్తారు. షఫీ గారు రియల్లీ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ టూ. ఎందుకంటే శరణ్ గారు అన్నా గానీ మీరన్నా గానీ చాలా నాకు ఇష్టం. సురేష్ గారు మనం అంటే మేబీ 1-2 సార్లు కలిసాము, ఎక్కువ కలవలేదు, కానీ రియల్ గా ఒక మంచి అటాచ్మెంట్ అనేది మన మధ్యలో అయిపోయింది. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే టోటల్ ఎంటైర్ టీమ్ కి నేను తోడుగా ఉంటానని మీ ముందు అందరి సమక్షంలో చెప్తున్నాను. నేను ఖచ్చితంగా నా అవసరం గనక ఎక్కడ ఉన్నా గానీ ఖచ్చితంగా నేను అవైలబుల్ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోగానే నేనేమనుకుంటున్నానంటే శరణ్ గారితో కలిసి టోటల్ ఆంధ్ర తిరిగేద్దాము, మంచి పచ్చని బయర్లు చూద్దాము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం ప్లాట్సే కనిపిస్తాయండి, మొత్తం ప్లాట్సే కనిపిస్తాయి, వేరే ఏమి కనిపించవు, అసలు చెట్లు కనిపించవు, అసలు చేన్లు కనిపించవు, అసలు ఏం కనిపించవు అనమాట. ఖచ్చితంగా టోటల్ గా తిరిగేసి అందరితో కలవాలని నా ఆశ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మెసేజ్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ మెసేజ్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే పబ్లిక్ తెలుసు మనకి, ఎవరైనా సరే చెప్పింది ఎవరు కూడా పబ్లిక్ లో చేయరండి, ఎవరు చేయరు. మనం ఏదైనా చెప్తే అది ఎవరు చేయరు, మనం ఏదైతే చేస్తామో దాన్ని చూసి చేస్తారు. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఖాజా మైనుద్దీన్ గారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని 16 నెలల్లో దాదాపుగా 80 లక్షలు ప్లస్ 20 లక్షలు అంటే ₹1 కోటి అనేది ఏదైతే సంపాదించారో, ప్రాక్టికల్ గా చేసి చూపించారో, నిరూపించారో, ఏదైతే సాధ్యం పాసిబుల్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి సాధించి చూపించారో, ఆ దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100% సాధించి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిరూపించాలని కోరుకుంటూ మరి ఈ మీటింగ్ ని ఇక్కడితో ముగిస్తున్నాం. నెక్స్ట్ ప్రెజెంటేషన్ వచ్చేసి సోమవారం రోజు ఇదే మనకి లింక్ పైన ఇదే టైంకి 8 గంటలకు ఉంటుంది. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్, జై ఈ స్టోర్.